రైట్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఈసారి సెషన్లో ఇప్పుడు మీకు గోల్ సెట్టింగ్ తర్వాత వచ్చింది. ఈసారి కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుతాయి. మేము తర్వాత అనిపించింది ఈ రోజు పెట్టుకునేటువంటి సెషన్ మొదటి రోజే ఇంట్రడక్షన్ అయిన తర్వాత పెడితే ఇంకెలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన అనిపించింది. ఈ టాపిక్ చూస్తేనే స్టేజ్ ఫియర్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, సభా కంపం అంటారు. స్టేజ్ మీదకి వెళ్ళిన వెంటనే గజ 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 గజలు ఆడిపోతుంటాం. ఏదో తుపాకు పట్టుకొని వచ్చి మనల్ని పేలుస్తారేమో అనేటువంటి భయంతో మాట్లాడడానికి వెళ్ళినటువంటి మనము భయపడిపోయేటువంటి పరిస్థితి. మరి దాన్ని తొలగించుకోవడం ఎలా, దానిని తొలగిస్తుకొని మనం ఏదైతే అంశాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళామో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటి అంశాన్ని బోధించడానికి వచ్చినటువంటి మా వాసవ్ మెంటర్స్ లో ఒక మెంటర్, అరైజ్ గ్రూప్ మెంటర్ శ్రీ శంకరే అనిల్ రెడ్డి గారు, యువకుడు, ఉత్సాహవంతుడు, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ని నడుపుతున్నటువంటి ఉపాధ్యాయుడు, అలాగే మెంటరే కాకుండా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, అలాగే ప్రతిరోజు మీకు వస్తున్నటువంటి లింకులు పిక్చర్స్తో సహా ఏదైతే వస్తుందో నేను లింక్ ప్రిపేర్ చేసి సార్కి పంపిస్తే సార్ దానికి పిక్చర్ను జోడించేసేసి మళ్ళీ మాకు పంపిస్తే దాన్ని మీకు వస్తున్నాం. అంతటి ఇంటెలిజెంట్ పర్సన్ అయినటువంటి శ్రీ శంకరే అనిల్ రెడ్డి గారిని పరిచయం చేయడానికి నాకు చాలా చాలా ఆనందం. అలాగే ఈరోజు సెషన్ని ప్రారంభించవలసిందిగా శంకరే అనిల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ సమయాన్ని మీకు ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకేనా సార్? డివి సార్. సార్ ఓకే సార్. ఓకే అనిల్ రెడ్డి సార్ ఉన్నారా సార్? అందరికి ఉన్నారు. ఓకే వాయిస్ వస్తుంది కదా? ఓకే ఓకే కొంచెం బ్రేక్ అయింది సార్. ఓకే ఓకే క్లియర్? ఎస్ సార్. ఓకే, అందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా వాసవ్ మెంటర్స్ రమేష్ సార్ గారికి, దేవి సార్ గారికి, ఎన్వి సార్ గారికి, సునీత మేడం గారికి, అలాగే వన్ ఆఫ్ ది మెంటర్ అయిన రెడ్డి సార్ గారికి అంటే నాకు నేనే ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నేర్పిన మా ఉపాధ్యాయులకు, అలాగే జీవిత పాఠాన్ని పరిచయం చేసిన ఇంపాక్ట్ గురువైన కంప నాగేశ్వరరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు నా యొక్క సెషన్ అన్నటువంటి స్టేజ్ ఫియర్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో స్టేజ్ ఫియర్ అంటే ఏంది, ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అనే ఒక అద్భుతమైన అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. స్టేజ్ ఫియర్ అంటే ఏంటిది, అది మనలో వచ్చే ఫీలింగా, లేకపోతే అది నిజంగానే ఒక ఫియరా, దాన్ని ఏదైనా మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చా, లేదా ఏదైనా తెలిసిన డాక్టర్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందా? చాలా మందికి ఒక అపోహ అనమాట. నేను మా రోజు రమేష్ సార్ లాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, లేదా అనిల్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, మొన్న డివి సార్ ఎందుకు నేను ఎంత పద్యాలు రాయలేకపోతున్నాను, పద్యాలు చెప్పలేకపోతున్నాను, గంప నాగేశ్వరరావు సార్ లాగా నేను ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నాను, నేను సార్ లాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం వెన్నంటూ ఉంటూనే ఉంటుంది. నేను వారిలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, 10 మంది వెనకాల లేదా మన ఫ్రెండ్స్తోని ఎటువంటి జంకు లేకుండా భయం లేకుండా మాట్లాడే మనం అదే ఫ్రెండ్స్ ముందు స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాం? మన ఇంట్లో సరైన నిర్ణయాలు తీసుకునే మనం, సరైన విధంగా మాట్లాడే మనం, మరి స్టేజ్ విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? స్టేజ్ అంటే స్టేజే కాదు, 10 మందిలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అదే 10 మందితో సింగిల్గా పర్సనల్గా మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడే మనం 10 మంది ముందు వచ్చేసరికి మనలో మనకు తెలియకుండా ఒక భయం ప్రారంభమవుతుంది. ఆ భయాన్నే స్టేజ్ ఫియర్ అని మనం పెట్టుకున్న పేరు. యాక్చువల్గా దాన్ని స్టేజ్ ఫ్రైట్ అంటారు. స్టేజ్ ఫ్రైట్, సభా కంపనం. సో అక్కడ స్టేజ్ చూడగానే, స్టేజ్ పైకి ఎక్కగానే భయం వస్తుందా, లేదా 10 మంది ఎక్కడున్నా సరే వాళ్ళ ముందు మాట్లాడాలంటే భయం వస్తుందా? సార్ స్టేజ్ ఫియర్ గురించి మాకెందుకు సార్ అంటే,
ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కి ముఖ్యంగా కావాల్సింది ఈ స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడం. మిగతా వాళ్ళకి మనకు ఉన్న తేడానే అది. స్టేజ్ ఫియర్ అంటే కేవలం స్టేజ్ పైననే కాదు, 10 మందిలో ఎక్కడి మాట్లాడినా సరే మనలో ఒక ఫియర్ అనేది ఉంటుందన్నమాట. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అలా మాట్లాడుతున్నాం? మరి అక్కడ ఉన్నంత సేపే మనలో ఆ ఫియర్ ఉంటుంది. ఒకసారి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మన యథాస్థానానికి వచ్చిన తర్వాత మనలో ఎటువంటి ఫియర్ ఉండదు. అక్కడికి వెళ్ళగానే యుద్ధానికి వెళ్ళిన సైనికుల్లాగా మనలో తెలియకుండానే ఒక భయం స్టార్ట్ అవుతుంది. చెమటలు వస్తుంటాయి. మనం ఏదో చెప్పాలనుకుంటాం, ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతాం. నేను ప్రిపేర్ అయింది నేను మర్చిపోయానని ఒక విషయం మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. అయినా మనం ఏం చేయలేని పరిస్థితి, తడబడుతూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ స్టేజ్ ఫియర్. కరోనాకు ఎలాగైతే సిమ్టమ్స్ ఉన్నాయో స్టేజ్ ఫియర్కి కూడా చాలా చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. అలాంటి స్టేజ్ ఫియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అలాగే మన ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మన అపియరెన్స్ ఎలా ఉండాలి, ఒక పబ్లిక్ స్పీకర్ నడుస్తూ వస్తున్నాడంటే ఎలా ఉండాలి, స్టేజ్ మీద మనం మాట్లాడుతుంటే ఎలా ఉండాలి, వినే శ్రోతలు చల్లని జోలపాటలాగా నిద్రపోకుండా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటే పడుకున్న వాళ్ళు కూడా లేచి బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్ అన్నట్టు విని సంతోషించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సార్ అన్ని బాగానే ఉన్నాయి సార్, మీరు చెప్తున్నారు, మరి స్టేజ్ ఫియర్ని నిజంగానే మనం పోగొట్టుకోవచ్చా సార్? ఖచ్చితంగా మనం స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చామో, మీకు మొదటి రోజు మీకు అనిపించి ఉండొచ్చు 21 రోజుల్లో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సైకాలజికల్ పరంగా ఏదైనా ఒక పనిని 21 రోజులు చేసినట్లయితే అది మనకు అలవాటుగా మారుతుంది. అందుకనే ఎంతో మంది నిష్ణాతులచే రూపొందించబడిన ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో సైకాలజిస్టులు ఉన్నారు, ఇంపాక్ట్ ట్రైనర్స్ ఉన్నారు, ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు. అందులో ఒక భాగమే ఈ స్టేజ్ ఫియర్. సార్ మరి దీన్ని ఏ విధంగా పోగొట్టుకుంటాం? అసలు ముందు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి సార్? మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టండి లేదా చెప్పండి. యా, నేను దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. రమేష్ సార్, స్లైడ్స్ ప్లీజ్ ప్రజెంట్ ద పీపీటీ ఐ సెండ్ టు యూ. మీకు తెలిసిన విధంగా మీకు స్టేజ్ ఫియర్, మీకు స్టేజ్ మీద ఎక్కగానే మీలో కలిగే భయాలు ఏంటిది ఒకసారి చాట్ బాక్స్ లో రాయండి. ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద లేదా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మీకు వచ్చే భయాలు ఏంటిది, దయచేసి మీ యొక్క ఒపీనియన్ ని చాట్ బాక్స్ లో రాసుకోండి. స్క్రీన్ కనబడుతుందా సార్? ఎస్ సార్. డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. అలాగే మాలాంటి ట్రైనర్స్ దగ్గర కూడా అబద్ధాలు ఆడద్దు. మీకు నిజంగా స్టేజ్ మీద ఎక్కితే ఎక్కేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎలాంటి భయాలు కలుగుతున్నాయో ఒకసారి చాట్ బాక్స్ లో అందరూ రాయండి. స్టేజ్ ఫియర్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఇది మన టాపిక్ ఈరోజు. యా, ఎలాంటి భయాలు మనకు కలుగుతున్నాయి? మాటలు తడబడడం. ఎస్ కరెక్ట్ శ్రీమనారాయణ సార్. హ్యాండ్ రైజ్ చేయమని చెప్పలేదు నేను, జస్ట్ చాట్ బాక్స్ లో మాత్రమే రాయండి దయచేసి. యా, నేను మాట్లాడగలనా, ఎస్ నేను మాట్లాడగలనా అనే ఈ డౌటే మనల్ని మాట్లాడలేకుండా చేస్తుంది. ఫియర్, ఆ భయం. ప్రశాంతి గారు, ఫియర్, హ్యాండ్ షివరింగ్, చేతులు వణకడం, యాంగ్జైటీ. చాలా చాలా విద్యా బుద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారు మీరంతా. ఎస్, ఫర్గెట్ కంటెంట్ మర్చిపోతాం, వణుకు పడుతుంది. అవును నిజమే. నువ్వు ప్రారంభంలో కొద్ది ఇబ్బంది. ఎస్, ఖచ్చితంగా టెన్షన్. ఓకే, సో ఈ ఇక్కడ మనకందరికీ తెలుసు ప్రాబ్లం ఏందో అని. మరి దాని సొల్యూషన్ కోసం మనం ఏం చేద్దాం? స్టార్టింగ్ ట్రబుల్. ఎస్, స్టార్టింగ్ ట్రబుల్ కామన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అసలు ఈ స్టేజ్ ఫియర్ అంటే ఏంటిది? ఇది ఏ వారికి ఉంటుంది అంటే చిన్నపిల్లలకు ఉంటుందా సార్, పెద్దవాళ్ళకు ఉంటుందా సార్? అసలు ఫియర్ అంటే ఏంటి సార్? ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అంటే మనము మన గురించి తక్కువగా అనుకోవడం వల్ల ఏర్పడే భయమే ఈ ఫియర్, స్టేజ్ ఫియర్. మన గురించి మనం తప్పుగానే అనుకుంటాం. నేను మాట్లాడగలనా, నిజంగా నేను అంత బాగా మాట్లాడగలనా, అసలు నేను మాట్లాడగలనా? ఫస్ట్
స్టేజ్ మీద నేను ఎప్పుడైనా మాట్లాడానా? నాకు ఎక్స్పీరియన్స్ లోపల నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఖచ్చితంగా నిన్న వెళ్తే అక్కడ అందరు నవ్వుతారు అని చెప్పేసి ఈ ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్, ఈ ఫాల్స్ ఎవిడెన్స్ ని మనం తీసుకుంటాం అనమాట. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మన స్టేజ్ మీదకి వెళ్తుంటాం. దానివల్లే మనకు అక్కడ ఫియర్ స్టార్ట్ అవుతుంది. సో వీ షుడ్ నాట్ క్యారీ అవర్ ఫాల్స్ ఎవిడెన్స్. నేను మాట్లాడలేను, నాతోని కాదు, నాకు చేత కాదు, నేను మాట్లాడలేను, నాకు కంటెంట్ మీద కమాండ్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అసలు మధ్య మధ్యలో ఎలా మాట్లాడాలో తెలియదు, నేను ఎవరిని చూస్తూ మాట్లాడలేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఇవి మనకున్న ఫాల్స్ ఎవిడెన్స్. యా పవర్ లేదు సార్, సారీ, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఇలాంటి విషయాలను మనం క్యారీ చేసుకోవడం వల్లే మనలో ఫియర్ స్టార్ట్ అవుతుంది. అదే స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్. సో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుందాం, ఏ విధంగా తగ్గించుకుందాం, ఏ విధంగా అధిగమించుకుందాం. ఫియర్ అంటే స్టేజ్ ఫియర్ ఒకటేనా సార్ అని మనకు అందరికి డౌట్ ఉండవచ్చు. చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. పిల్లి అంటే భయం, కుక్కలు అంటే భయం, బల్లులు అంటే భయం, మనిషి అంటే కూడా భయమే. ఇప్పుడు మనకందరికి ఉన్న భయం ఏందో చెప్తారు ఎవరైనా చాట్ బాక్స్ లో? ఇప్పుడు మనందరికి, నాకు, మీకు, మారోజు రమేష్ సార్కి, డివి సార్కి, ఎన్వి సార్కి, ప్రతి ఒక్కరికి ఉన్న భయం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనందరినీ భయపడుతుంది ఒకటి, కరోనా సార్. ఎస్, వెరీ గుడ్. కరోనా అంటే భయం. అంటే మనకు చాలా భయాలు ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే స్టేజ్ ఫియర్ అనేది చాలా చిన్నది చిన్నది చిన్నది. దీన్ని ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఈజీగా. ఇక్కడ చూసినట్లయితే హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. చాలా మందికి నీళ్ళంటే భయం, జలగండం అంటారు. జ్యోతిష్యుల దగ్గర వెళ్తే మీకు జలగండం ఉంది అంటారు, అంటే ఇక స్నానం చేయొద్దు మనం. ఓకే. ఆక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్. కొందరికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్తే భయం అనిపిస్తుంది, చాలా మందికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. అఫిడియోఫోబియా అంటే కొంతమందికి పాములు అంటే భయం. క్లస్ట్రోఫోబియా, కొంతమందికి గుంపులుగా జనాలు ఎక్కడైనా ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళరు, భయపడతారు. నాకెందుకులే, ఓకే వెళ్ళిపోదాంలే, భయం అయితే అనమాట. సో ఇలా చాలా రకాల భయం ఉంటాయి. చాలా మందికి, పిల్లలకి బిబ్లిఫోబియా, పుస్తకాలంటే భయం, చదవాలంటే భయం. ఇలా ఫోబియాస్ అన్నమాట. ఈ భయాన్ని ఫోబియాస్ అంటారు. సో వాట్ ఆర్ ద 2 బిగ్గెస్ట్ ఫియర్స్ ఆఫ్ లైఫ్? మన జీవితంలో అత్యంత భయంకరమైన భయాలంటే గ్లాసోఫోబియా అంటే పబ్లిక్ స్పీకింగ్. 10 మందిలో మాట్లాడాలంటే భయం, 10 మంది ముందు మాట్లాడాలంటే భయం. సరే, ఎవరా 10 మంది అంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే. 10 మందిని సపరేట్గా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా మాట్లాడతాం. ముందుకు వచ్చేసి సార్ మీరు మీ ఒపీనియన్ చెప్పండి సార్ అంటే, సార్ ఐ అగ్రీ విత్ యూ సార్, ఓకే సార్, సార్ నేను తర్వాత చెప్తాను సార్. ఇది అక్కడ మనకు తెలియకుండానే భయం ఏర్పడుతుంది అనమాట. దీనికి గల కారణం ఏంటిది సార్? ఈ ఫియర్కి గల కారణం ఏంటిది? ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనలో సరైన జ్ఞానం లేకపోవడం, సరైన సమాచారం లేకపోవడం వల్ల మనకు ఆ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడతాం. అలాగే ఇన్అడక్వేట్ ఇన్ఫర్మేషన్, సరిపోయేంత ఇన్ఫర్మేషన్ లేనప్పుడు. నేను ఈరోజు మీకు సెషన్ తీసుకుంటున్నానంటే నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్ని ఇంపాక్ట్ నుంచి, నాకు కొంచెం అవగాహన ఉంది, మీకు సరిపోయే జ్ఞానాన్ని నేను ఇస్తాననే ఒక ఉద్దేశంతోనే నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేగాని అసలు పబ్లిక్ స్పీకింగ్ గురించి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి సెషన్ తీసుకోమంటే ఎలా ఉంటుంది? ఏం కూడా అర్థం కాదు, ఏం చెప్పాలో కూడా తెలియదు. అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పబ్లిక్ స్పీకింగ్ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పలేం. అందుకే సరిపోయేంత నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ మనలో ఉండాలి. అప్పుడు మనకు ఈ ఫియర్ అంటూ ఏర్పడదు. అలాగే సార్ కంటెంట్ ఉంటే సరిపోతుందా సార్? లేదు, దానికి తగ్గట్టుగానే ప్రాక్టీస్ ఉండాలి. అనగనగ రాగం అతిశైలిచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ వినురవేమ. మనకి ఎంత ప్రాక్టీస్, ఎంత సాధన ఉంటే దాని మీద మనకు అంత కమాండ్ వస్తుంది, దానిపైన స్కిల్ వస్తుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం ఒక అంశాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం స్కిల్డ్ పర్సన్ అవుతాం. ఈ పబ్లిక్ స్పీకింగ్ కూడా ఈ స్కిల్, ఇట్స్ ఎ లెర్నబుల్ స్కిల్. పబ్లిక్ స్పీకింగ్ అనేది పుట్టుకతో రాదు, నేర్చుకోవడం ద్వారా వస్తుంది. చాలా మంది ఇది తెలియకుండానే పబ్లిక్ స్పీకర్ అంటే మోటివేషనల్ స్పీకర్స్ చేసే పని, దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి, అది మనతో కాదు, ఇలాంటి అపోహల్లో ఉండిపోతున్నారు. ఇఫ్ హీ అండ్ షీ కెన్, వై కాంట్ యూ? రిమెంబర్ ఎవ్రీవన్,
ఇఫ్ హీ అండ్ షీ క్యాన్, వై కాంట్ యూ? అతడు మాట్లాడుతున్నాడు, ఆమె మాట్లాడుతుంది అంటే మనం ఎందుకు మాట్లాడలేము? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ నోబడి ఈజ్ బోర్న్ యాజ్ ఎ స్పీకర్, దే ఆర్ క్రియేటెడ్. ఎవరు పుట్టుకతో పబ్లిక్ స్పీకర్స్ కాదు, ఎవరు మోటివేషనల్ స్పీకర్స్ కాదు, వాళ్ళంతా క్రియేట్ చేయబడ్డారు. వాళ్ళ ఎఫర్ట్స్ ద్వారానే వారు ఈరోజు పబ్లిక్ స్పీకర్స్, మోటివేషనల్ స్పీకర్స్ అయ్యారు. అలాగే మనకందరికి ఉన్న భయం ఏంటంటే, మనకు తెలిస్తే మనం ఎంత కాన్ఫిడెంట్ ఉంటామో, తెలియకపోతే అంత భయంగా ఉంటాం. చాలా భయం. అసలు ఏం చెప్పాలి, అసలు నేనైతే ఏం ప్రిపేర్ కాలేదు ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ గురించి. మరి సడన్ గా సార్ రమ్మన్నారు, ఏం చెప్పాలి? పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, మీరందరూ నేర్చుకోవాలి. ఇలా మాట్లాడాలనుకోండి, మీకు అర్థమైపోతుంది, ఆహా అంటే ప్రిపేర్ కాలేదు అని. ఫియర్ ఆఫ్ అన్నోన్, మనకు తెలియదు అనే భావన మనకు వచ్చింది అనుకోండి, మనలో భయం అనేది ప్రారంభం అవుతూనే ఉంటుంది. ఆ భయాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. అందుకే విషయం పైన అవగాహన ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇంతకు ముందే చెప్పాను నేను, ఫియర్కి ఇంకో కారణం నెగటివ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నేను అంతకుముందు ఒకసారి స్పీచ్ ఇద్దాం అనుకున్నా సార్, సడన్ గా స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అందరు నవ్వారు సార్, నేను కంటెంట్ మర్చిపోయాను సార్, ఏదో మాట్లాడేశాను. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఫాస్ట్ గానే వదిలేసేయాలి. గతాన్ని గతంగానే మర్చిపోవాలి, కొత్తగా ప్రయత్నించాలి. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఎప్పుడు ప్రజెంట్ తో కంపేర్ చేయకూడదు. ఎప్పుడో మనం తడబడ్డాము, చిన్నప్పుడు మనకు నడక రాలేదు, తర్వాత నడక నేర్చుకున్నాము, రన్నింగ్ కూడా చేస్తున్నాము. అంతేగాని సార్ నేను అప్పట్లో నడవలేదు సార్, నేను ఇప్పుడు కూడా నడవలేను అని చెప్పేసి మనం అలాగే ఆగిపోతున్నామా? ఇది అంతే. ఎప్పుడో ఒకసారి మనం తడబడ్డామని ప్రతిసారి తడబడడం జరగదు. అయితే ఇక్కడ చూస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడాలంటే, పబ్లిక్ లో మాట్లాడాలంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది? మీకు ఇంతకుముందే అడిగాను ఇదే క్వశ్చన్, మీరందరూ చాలా చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. ఏమవుతుంది సార్ అంటే, మీరు చెప్పిన ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. డ్రై మౌత్, నోరు వెనకపోతుంది, అసలు నోట్లో ఆ సలైవ అనేది ఉండదు. అంటే మన టెన్షన్ తోటి అలా అయిపోతుంది అనమాట. గొంతు సహకరించదు మనకి. ఇప్పుడు ఏమని చెప్దాం అనుకున్నానంటే ఇలా స్టక్ అవుతుంది. ఎందుకంటే లోపల మ్యాటర్ బయటకు రాదు, లోపల మ్యాటర్ లేదు. ఫస్ట్ ఐ మీన్ ప్రిపేర్ కాలేదు, ప్రాక్టీస్ చేయలేదు, మేబీ ద రీజన్. అలాగే చేతులన్నీ చెమటలు పడుతుంటాయి. ఇలా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చే వ్యక్తులకు చూడండి, మైక్ పట్టుకుంటే మైక్ అన్నా తడిసిపోద్ది, చేతులన్నా తడిసిపోతుంటాయి. స్వెటీ హ్యాండ్స్, కోల్డ్ హ్యాండ్స్, చల్లబడిపోతారు అనమాట. లో బీపీ అయిపోతారు సడన్ గా. స్టేజ్ ఫియర్ చాలా చాలా యాంగ్జైటీగా ఉంటుంది. అంటే మనం ఎమోషనల్ గా మాట్లాడేటప్పుడు ఒకవేళ మనకు కాన్ఫిడెంట్ ఉంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో, మనకు తెలియనప్పుడు భయపడుతున్నామంటే మనకు తెలియకుండానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫేస్ లో కూడా ఒక డల్ ఫేస్, గ్లో అనేది తగ్గిపోయి డల్ ఫేస్ వచ్చేస్తుంది. అండ్ మన పల్స్ రేట్, హార్ట్ బీట్ అంటే ఎలా కొట్టుకుంటుంది అంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీరియల్లో జప్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు కదా, సేమ్ అలాగే మన పల్స్ కూడా ఫాస్ట్ కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. అలాగే మన మోకాళ్ళు మనకు తెలియకుండానే షేక్ అవుతుంటాయి స్టేజ్ మీదకి వెళ్ళగానే. ఏంద్రా నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళేసి డాన్స్ చేస్తున్నావు ఏంటి అని మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటూ ఉంటారనమాట. నా ఫ్రెండ్స్ అయితే చాలాసార్లు అన్నారనమాట నేర్చుకునేటప్పుడు. ఆ కామెంట్స్ ని మనం అక్కడే మర్చిపోవాలి. వెన్ ద పీపుల్ క్రిటిసైజ్ యూ, we should take as a feedback, and the people who is criticizing you today, they will appreciate you one day. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారో తప్పకుండా మిమ్మల్ని ప్రశంసించే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనం ఆగాలి, దానికి తగ్గట్టుగానే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక పబ్లిక్ స్పీకర్ గా, ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఎదగాలి. ఆ తర్వాత ట్రెమ్లింగ్ లిప్స్, మన పెదవులు కూడా తడబడుతూ ఉంటాయి. ఇన్ని సిమ్టమ్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. కరోనాకు ఎలాగైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఇవి సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. నెక్స్ట్ మరి సిమ్టమ్స్ చెప్పారు సార్, మరి దీనికి వ్యాక్సిన్ ఏమన్నా ఉందా సార్? మరి దీనికి ఏమైనా మెడిసిన్ వాడాలా? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అంటూ ఏమైనా ఉన్నాయా సార్? నో డోసెస్, ఓన్లీ ప్రాక్టీస్. అయితే మరి పబ్లిక్ స్పీకింగ్ కానీ ఏదైనా సరే స్టేజ్ మీదకి వెళ్ళగానే మనకు ఫియర్ వస్తుంది కదా సార్, దానికి ఏమైనా మన బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్ అని. యాక్చువల్గా స్టేజ్ మీదకి వెళ్ళగానే మనం యాంగ్జైటీకి లోనైనప్పుడు మనలో ఒక హార్మోన్, అడ్రినల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట.
అది రిలీజ్ అయినప్పుడు మన బిహేవియర్ మన కంట్రోల్లో ఉండదు, మనం ఎమోషనల్ అయిపోతాం. నెగటివ్ ఎమోషన్ అడ్రినల్ వల్ల, అడ్రినల్ అనేది 2 టైప్స్, పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. కానీ స్టేజ్ ఫియర్ వల్ల ఏమవుతుందంటే నెగటివ్ ఎమోషన్స్ మనం కంటెంట్స్ మర్చిపోతాం, ఏం చెప్పాలో మర్చిపోతాం, మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి నెగటివ్గా వెళ్ళిపోతాయి. సో మనం ఏం చేయాలంటే వి షుడ్ కంట్రోల్ అవర్ మైండ్. మన పైన మనం కాన్ఫిడెంట్ పెంచుకోవాలి, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్. సార్ ఎలా సార్ ట్రైన్ ఎలా చేయాలి సార్? నేను సర్కస్ మాస్టర్ని కాదు కదా సార్, ఎలా ట్రైన్ చేయాలి? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ బట్ ట్రైనింగ్ ద మైండ్ టు థింక్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ బట్ ట్రైనింగ్ ద మైండ్ టు థింక్. మనం ఎడ్యుకేషన్ అంటే లేదా పుస్తకాల్లో ఉన్న చదువుకోవడం కాదు, మనం బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. వి షుడ్ ట్రైన్ అవర్ బ్రెయిన్ అండ్ వి షుడ్ కంట్రోల్ అవర్ బ్రెయిన్. ట్రైనింగ్ చేస్తూనే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ యువర్ ఫియర్. అసలు మనం ఎందుకు భయపడుతున్నాం? మనం ఫస్ట్ నేను ముందే అడిగాను, అంటే మళ్ళీ ఎందుకు అడిగానంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుస్తున్నాయి కాబట్టి దానికి సొల్యూషన్ కూడా మీరే కనిపెట్టగలరు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం చెప్పినప్పుడు ఏమవుతుంది అని మన ప్రాబ్లం చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీ ప్రాబ్లం ఏందో మీకు తెలుసు కాబట్టి సొల్యూషన్ కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను చెప్పేదాన్ని ఏదో ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకోండి, మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుక్కోండి. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫియర్, వర్క్ ఆన్ ఇట్. నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది అని మనం ఎన్నిసార్లు అనుకుంటే భయం అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గదు. అందుకే కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయన్నమాట, పాజిటివ్ అఫర్మేషన్స్. ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఏ సినిమా చెప్తారా చాట్ బాక్స్ లో? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నాకు తెలుసు ఖచ్చితంగా చెప్తారు మీరు చాట్ బాక్స్ లో, ఫాస్ట్ ఫాస్ట్. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. 3 Idiots, స్వామి గారు, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సినిమాలు బాగానే ఉంది, సినిమాల ప్రభావం మనపై బాగానే ఉంది. ఓకే, అంటే మనం ఎప్పుడైనా సరే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేసుకోవాలి. ఎస్ ఐ కెన్ స్పీక్, ఐ కెన్ స్పీక్ బెటర్ దెన్ అదర్స్. ఎస్ ఐఎమ్ ద బెస్ట్ స్పీకర్. నేనే, నిజం చెప్పాలంటే మన మహేష్ బాబు చెప్పినట్టు నేనే తోపు అనుకోవాలి. దానికి తగ్గట్టుగానే మన ఎఫర్ట్స్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడు తగ్గించుకోవద్దు. భయం అనేది మన దరికి రాకుండా చూసుకోవాలి ఫస్ట్. దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఒక్కసారి మనం స్టేజ్ మీద ఎక్కామంటే ఫస్ట్ టైం ఉన్నంత ఫియర్ తర్వాత ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్, సో ఇలా ఫాలో అవుతుంది. ఇంకా చాలా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సార్ ఇంకా ఏంటి సార్, ఇంకా ఎటువంటి భయాలు ఉంటాయి సార్ మనకంటే? పబ్లిక్ స్పీకింగ్లో మనకున్న భయాల గురించి మీరు ఇక్కడ చూడండి. ఐ హ్యాడ్ నెవర్ బీన్ ఆన్ స్టేజ్ బిఫోర్. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదండి, అందుకే నాకు భయం అవుతుంది. ఇప్పుడైనా మాట్లాడండి, అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి. అందుకే చాలా మంది మన పెద్దవాళ్ళు అంటుంటారు, అదృష్ట లక్ష్మి తలుపు తట్టినప్పుడే మనం తలుపు తీయాలి, దరిద్ర లక్ష్మి ప్రతిసారి తలుపు కొడుతూనే ఉంటుందట. ఇది నాకు తెలియదు, కాకపోతే నేను విన్నది. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ కంపారిజన్ చేయకూడదు. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడలేను, అసలు నాకు మాట్లాడే సామర్థ్యం లేదు అని మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటాం, మనల్ని మనమే నెగటివ్గా జడ్జ్ చేసుకుంటాం. అది చాలా తప్పు. ఐ మైట్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ మై స్పీచ్ ప్రాపర్లీ. అంటే నేను అసలు నా స్పీచ్ నేను ప్రిపేరే కాలేదు, ఎలా చెప్పాలి? మీకు అందరికి తెలిసిన విషయమే. మీరు ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, మీరంతా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్. మీరు ఒక స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న పిల్లలు మీకంటే తక్కువ వయసు పిల్లలు, వాళ్ళకి మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉంటుంది లేదా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మీరు అనుకుంటే వాళ్ళకి ఏ టాపిక్ పైన అనర్గళంగా ఒక 10-15 నిమిషాలు మాట్లాడే సత్తా మీలో ఉంది, కానీ అక్కడికి వెళ్ళినా మనలో భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం మన స్పీచ్ని కరెక్ట్గా ప్రిపేర్ కాకపోవడం, మనకు దాని పరంగా సరైన నాలెడ్జ్ లేకపోవడం. ద నాలెడ్జ్ డిసైడ్ యూ హూ యూ ఆర్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్, ఆడియన్స్ విల్ నాట్ లిసన్ టు మీ. అసలు నేను చెప్తే ఆడియన్స్ వింటారో లేదో, ఫస్ట్ నువ్వైతే చెప్పాలి కదా, వాళ్ళు వింటారో లేదో అది నెక్స్ట్ థింగ్. ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ కెన్. మన గురించి మనం అద్భుతంగా ప్రజెంట్ చేసుకోవాలి. ఆడియన్స్ వింటున్నారా లేదా అనేది నెక్స్ట్ థింగ్. డెఫినెట్గా ఆడియన్స్ వింటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తర్వాత ఇస్తారు. పీపుల్ విల్ లాఫ్.
నేను మాట్లాడేటప్పుడు నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు. ఒక అసైన్మెంట్లు మనం చేసేటప్పుడు, మనం అద్దంలో చేసేటప్పుడు మనల్ని చూసి మనమే నవ్వుతాం. మనల్ని చూసి మనం నవ్వుతే తప్పులేదు కానీ, మనం మాట్లాడితే వేరే వాళ్ళు నవ్వుతే మనకు నచ్చదు. అంటే మన వల్ల ఒకరు నవ్వుతున్నారు. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ వే. ఎందుకు నవ్వుతారు? మీ స్పీచ్‌లో ఎక్కడైనా హ్యూమరస్‌గా ఉన్నప్పుడే నవ్వుతారు. మీ స్పీచ్‌లో హ్యూమరస్ లేనప్పుడు వాళ్ళు నవ్వారంటే, నవ్వు 4 విధాల మంచి, 40 విధాల చెడు. వాళ్ళు నవ్వడానికి ఏ కారణం లేకపోతే నవ్వితే వాళ్ళని పిచ్చోళ్ళంటారు. సో, వాళ్ళెవరో నవ్వుతారని, వాళ్ళెవరో విమర్శిస్తారని, వాళ్ళెవరో కామెంట్ చేస్తారని మీరు భయపడుతున్నారంటే, మీరు స్టేజ్ ఫియర్‌కి చాలా దగ్గర సంబంధం పెట్టుకున్నట్టే. సో, ఎవరైనా ఒక్కటే గుర్తుంచుకోండి. మీకొక అద్భుతమైన సూత్రం ఇక్కడ. ఎవరు నవ్వినా, ఎవరు కామెంట్ చేసినా ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది. రాజశేఖర్ సినిమా ఉంటుంది. ఎవడైతే నాకేంటి అన్నట్టు ఇక్కడ ఎవరేమనుకుంటే నాకేంటి? సో వాట్? మా గురువు గంప నాగేశ్వరరావు సార్ కూడా చాలా సార్లు చెప్పిన విషయం ఇది. వాళ్ళు నవ్వుతున్నారా? నవ్వని. సో వాట్? ఏమవుతుంది? వాళ్ళు కామెంట్ చేస్తున్నారా? చేయని. సో వాట్? వాళ్ళు విమర్శిస్తున్నారా? సో వాట్? సో ప్రతిదానికి కూడా మనము సార్ ఇదంతా ఈజీనా సార్? మీరు భలే ఉన్నారు సార్. ఇప్పుడు నేను అంటాను సార్ మీ స్పీచ్ బాగాలేదు సార్ అని అంటారు. మీరు ఈజీగా తీసుకుంటారా సార్? డెఫినెట్‌గా తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను ప్రాక్టీస్ ద్వారా నేను రావడం జరిగింది. అదే నేను మొదటిలో ఉన్నప్పుడైతే నేను కూడా ఇలాగే ఆలోచించేవాడిని. ఎవరైనా నవ్వుతారేమో, ఎవరైనా కామెంట్ చేస్తారేమో. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. మహా మేధావులే చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు నేను ఎవరి పేరు తీసుకోవాలని అనుకుంటలేను. అది రాజకీయ పరంగానే ఎవరి పేరైనా సరే. అంటే మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మనకు నచ్చితే చాలు. అలాగే సమాజానికి మన పనులు నచ్చాలి. ప్రతి వారికి నచ్చుకున్నా పర్వాలేదు. సో వాట్ అనేది ఒక మహా యంత్రం, ఒక మంత్రం. దాన్ని జపించండి. ఎవరేమనుకున్నా పట్టించుకోకండి. వాళ్ళ విమర్శలను ప్రశంసలుగా, వాళ్ళ నవ్వులను రేపు మీ పైన చల్లే పువ్వులుగా మార్చుకోండి. వాళ్ళ ఆపోజిషన్ని రేపు మీరు ఒక స్థాయికి చేరిన తర్వాత ఒక పొజిషన్‌గా మార్చుకోండి. ఆ తర్వాత ఐ విల్ ఫర్గెట్ ద కంటెంట్ డెఫినెట్‌లీ. పబ్లిక్ స్పీకింగ్‌లో ఉన్నప్పుడు మనం కంటెంట్ మర్చిపోవడం అనేది కామన్. ఆ కంటెంట్‌ని ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్. నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఆ రోజు రమేష్ సార్ లాగా మాట్లాడలేను. డివి సార్ లాగా మాట్లాడలేను. గంప నాగేశ్వర సార్ లాగా మాట్లాడలేను. ఈవెన్ మన వక్త అనిల్ రెడ్డి సార్ అందరి మాటలు కూడా ఒకే విధంగా ఉండకూడదు. వి నెవర్ కాపీ టు అదర్స్. వాయిస్ స్టక్ అవుతుంది. ఓకే. ఐ థింక్ యువర్ నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. లేదు లేదు మీ సార్. నెట్వర్క్ చూసుకోండి. ఓకే. లేదు లేదు. మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. నా దగ్గర సార్. ఓకే. క్లియర్ సార్. క్లియర్ సార్. ఇప్పుడు క్లియర్. ఓకే సార్. I will forget the content. I will not able to speak like her or like him. ఆమెలాగా అతనిలాగా నేను మాట్లాడలేను. డోంట్ కంపేర్. మనం ఎవరితో కూడా మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ఈవెన్ మన పిల్లల్ని, మన తర్వాత అంటే మన స్టూడెంట్స్ కానీ ఎవరిని కూడా ఇతరులతో కంపారిజన్ చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ డూ ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్? అదే ఆడియన్స్ నా స్పీచ్ బాగుందంటారో బాగాలేదంటారో అని చెప్పేసి మనం ముందుగానే అజ్యూమ్ చేస్తుంటాం అనమాట. అది కరెక్ట్ కాదు. సో వీ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఈ 8 ఫియర్స్ ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే వీటిని మనం పక్కన పెట్టేసేయాలి, మర్చిపోవాలి. సార్ మరి ఎలా సార్ అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. నేను ఇంతకుముందే చెప్పాను, అసైన్మెంట్ చేసేటప్పుడు కానీ ఇంకేదో చేసేటప్పుడు కానీ అంతకంటే ముందు అద్దం ముందు ఉండి మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట. నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా మాట్లాడుతున్నాను, మాట్లాడేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. సో మనకంటే గొప్ప ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వరు. మన గురించి మనకు తెలిసినంత ఎవరు తెలియదు. సో మనం మనకే ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ కంపల్సరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఆ తర్వాత ప్రాక్టీస్ విత్ స్మాల్ గ్రూప్. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఆడియన్స్ లాగా మనం చెప్పాలి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు టీచర్స్ లాగా లేదా డాక్టర్స్ లాగా రోల్ ప్లే చేస్తుంటారు. అది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా రోల్ ప్లేస్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది మనకి. ఎలా అంటే
విజువలైజ్ చేసుకోవాలి. రేపు పొద్దున నా క్లాస్ ఉంది, నా సెషన్ ఉంది, నేను ఈ విధంగా మాట్లాడతాను. నన్ను ముందుగా డివి సార్ ఇన్వైట్ చేశారు, ఓకే నేను బ్రహ్మాండంగా మాట్లాడతాను. నా సంభాషణ తర్వాత, నా యొక్క స్పీచ్ తర్వాత ఆడియన్స్ అందరూ బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ ఇస్తారు అని చెప్పేసి ముందే విజువలైజ్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ పాజిటివ్ విజువలైజేషన్ ఉండాలి. అప్పుడు డెఫినెట్ గా మనం ఏ విధంగా అయితే విజువలైజ్ చేసుకుంటామో తర్వాతి రోజు ఆ విధంగానే జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. అలా చేసుకోవాలి కూడా. సార్ తర్వాత ఏంది సార్, రికార్డ్ అండ్ ఆడియో. మనం ఏదైతే సరే చేసేటప్పుడు ఆ స్పీచ్ని కానీ మనం చెప్పాలనుకున్న అంశాన్ని రికార్డ్ చేసుకోవాలి. ఆ రికార్డ్ చేసుకున్నది జాగ్రత్తగా వినాలి, లిసన్ కేర్ఫుల్లీ. ఆ వాయిస్ మాడ్యులేషన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మనకు వాయిస్ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి, మీరు చేసే ఉంటారు. ఆ వాయిస్లో మాడ్యులేషన్ ఏ విధంగా ఉంది, స్లోగా మాట్లాడుతున్నారా, ఫాస్ట్గా మాట్లాడుతున్నారా, పిచ్ ఎలా ఉంది, గట్టిగా మాట్లాడుతున్నారా, నెమ్మదిగా మాట్లాడుతున్నారా, ఈ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇమాజిన్ ద అవుట్పుట్. నేను రేపు పొద్దున మాట్లాడిన తర్వాత నా సెషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ నా సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది, అందరూ వండర్ఫుల్ అని అంటారా, బెస్ట్గా చెప్పారు సార్ అంటారా, ఏ విధంగా వస్తుందో మనం ఏ విధంగా ఊహించుకుంటామో ఆ విధంగానే మన స్పీచ్ డెలివరీ అవుతుంది, మన కంటెంట్ అనేది ఆ విధంగా డెలివరీ అవుతుంది. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి, మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేయాలి, స్మాల్ గ్రూప్స్ తోటి, ఆ తర్వాత విజువలైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు ఎంత మనం విన్నా మనకు ప్రాక్టీస్ కంపల్సరీ. ఆచరణ లేకుండా మనం ఏం చేయలేము. చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, విన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి మనం ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఎంత విన్నా కూడా అది వ్యర్థమే. అంటే నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంది, స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి నేను 6 బుక్స్ కూడా చదివాను. నాకు స్విమ్మింగ్ వస్తుందా? ఖచ్చితంగా రాదు. స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే స్విమ్మింగ్ పూల్ దిగడం ద్వారా, ట్రైనర్ ఆధ్వర్యంలో నేర్చుకోవడం ద్వారానే స్విమ్మింగ్ వస్తుంది. ఎప్పుడైతే నేను ప్రాక్టికల్గా అందులో ఇన్వాల్వ్ అవుతానో అప్పుడే నాకు స్విమ్మింగ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఎప్పుడైతే మీరు మాట్లాడడం ప్రారంభిస్తారో అప్పుడే మీ నుంచి ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. ఫీల్ ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్. ఆ ఫియర్ నుంచి మీరు ఫ్రీ అయిపోవాలి. అప్పుడప్పుడు సెల్ఫ్ టాక్ మనం మాట్లాడుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై మైండ్. అంతా నాకు తెలుసు, నేను నేర్చుకుంటాను, నాకు అంతా తెలుసు. ఇట్స్ ఓకే టు ఫర్గెట్ కంటెంట్. సడన్గా ఏదో మర్చిపోయాను అనుకోండి, ఓకే నేనే ఏదో చెప్పేటప్పుడు మర్చిపోయాను ఒక పాయింట్, ఓకే మేనేజ్. మర్చిపోయిన దాని గురించి చెప్పుకోవాలి, ఓకే నేను అది మర్చిపోయాను ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం ఎప్పుడైతే బట్టి వస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది, ఓకే నేను ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయానని. మనం ముందుకు వెళ్ళాలి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ మిస్టేక్స్. మనల్ని మనమే క్షమించుకోవాలి. నేను మర్చిపోయాను అనుకుంటే అనవసరంగా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో మనల్ని మనం క్షమించేసేయాలి. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. డోంట్ డిస్కస్ యువర్ ఫ్లాస్ అండ్ మిస్టేక్స్ విత్ ఎనీవన్. నేను ఇలా తప్పు చేశాను అని చెప్పేసి ఎవరి ముందు డిస్కస్ చేయకూడదు. ఒకవేళ డిస్కస్ చేయాల్సి వస్తే అది మీ ట్రైనర్ అయి ఉండాలి, లేదా మీ వెల్ మిషర్ అయి ఉండాలి. అసలు దాని గురించి అవగాహన లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నేను మిస్టేక్ చేశానని మీరు చెప్తే దానికంటే పెద్ద మిస్టేక్ ఉండదు, దానికంటే మించిన పెద్ద మిస్టేక్ ఉండదు. ట్రోల్ అవుతూ ఉంటుంది అది మళ్ళీ. నెక్స్ట్, సే ఇట్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద వెన్యూ. అంటే మన సభా ప్రాంగణంలో జరిగిన ప్రతిదానికి మనం రెస్పాన్సిబుల్ కాదు. మన దృష్టి అన్ని వైపులా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కంటెంట్, మన ఆడియన్స్, మన గెస్ట్. డోంట్ జడ్జ్ యువర్ స్పీచ్ వైల్ డెలివరింగ్ ఇట్. నేను బాగానే చెప్తున్నాను, నేను అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను, అసలు నా ఆడియన్స్కి అర్థం అవుతుందా లేదా అని చెప్పేసి నన్ను నేను జడ్జ్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను, ఇది అర్థమవుతుంది అన్నట్టుగానే వెళ్ళిపోవాలి. అంతేగాని నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, చాట్ బాక్స్లో పెట్టండి, నిజంగా అర్థమవుతుందా అని మన కంటెంట్ పైన కానీ మన స్పీచ్ పైన కానీ మనం జడ్జ్ చేసుకోవద్దు. ఆ తర్వాత స్టార్టింగ్లో ఫియర్ అంటే ఏం తెలుసుకున్నాము, ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. స్టార్టింగ్లో ఫియర్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ, మీకు గుర్తుందా లేదా అని చిన్న టెస్ట్. ఫియర్ స్టార్టింగ్లో ఫియర్ వేరు, ఇప్పుడున్న ఫియర్ వేరు. ఫాల్స్, ఎస్ ఫాల్స్ అని కాదు, మొత్తం false evidence appearing real. Yeah, please write in the chat box or you can. Okay, false evidence appearing real. Yes, correct. స్టార్టింగ్ లో నేర్చుకున్న ఫియర్ అది. మరి ఇప్పుడు ఫియర్ అంటే ఏంటి సార్? స్టార్టింగ్ కి ఇప్పటికి చేంజ్ అయిపోయాం. మనం
స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫియర్ అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంటే ప్రతి దాన్ని కూడా మనం ఫేస్ చేసుకునే రైజ్, ఉదయిస్తూ వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. రైజ్ అండ్ షైన్, రైజ్ అండ్ షైన్. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, యూ హ్యావ్ టు బర్న్ లైక్ ఎ సన్. సూర్యునిలాగా మనం కూడా దగదగా మెరిసిపోవాలి అంటే, అలా షైన్ కావాలంటే అలాగే మనం మండుతూ ఉండాలి. అంటే అంత ఎఫర్ట్స్ మనం పెట్టాలని అర్థం. సో వెన్ వీ వాంట్ టు షైన్, వీ హ్యావ్ టు బర్న్. When we want to achieve success, then we have to put efforts. It's important. False evidence. Yes, correct, sir. Correct. So first ఉన్న ఫియర్ వేరు, ఇప్పుడున్న ఫియర్ వేరు. అంటే మీరు ఆల్మోస్ట్ స్టేజ్ ఫియర్ ని దాటి వచ్చేసారు. సో నెక్స్ట్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. యూ షుడ్ ఆల్సో ఫేస్ ఎవ్రీథింగ్. మీరు ప్రతిదీ ఫేస్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ గా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, గ్రేట్ స్పీకర్స్ ఆర్ంట్ బోర్న్, దే ఆర్ ట్రైన్డ్. గ్రేట్ స్పీకర్స్ ఆర్ంట్ బోర్న్, దే ఆర్ ట్రైన్డ్. అంటే గొప్ప గొప్ప వక్తలు ఎవరు కూడా పుట్టుకతో రాలేదండి, వాళ్ళంతా ట్రైన్ అయ్యారు. నేను ఇంతకుముందు చెప్పాను, స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ లెర్నబుల్ స్కిల్. ఇది నేర్చుకునే నైపుణ్యం. ఇక్కడ ఫోటో చూసుకున్నట్లయితే యాక్చువల్ అక్కడ కొటేషన్ ఉండే, ద ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ వాజ్ వన్స్ ఎ బిగినర్. ఈ రోజు కూడా నేను మీ ముందు మోటివేషన్ స్పీకర్ గా, ఒక వక్తగా, సర్టిఫైడ్ ట్రైనర్ గా ఉన్నానంటే నేను ఒక బిగినరే. నేను మీలాగే ఒక APSC కంప్లీట్ చేసేసుకొని ఈరోజు మోటివేషన్ స్పీకర్ గా మీతో మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మీరు కూడా ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అయిన తర్వాత ఒక వక్తగా, ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు కూడా సెషన్స్ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తానని కాన్ఫిడెంట్గా మీ పైన మీరు ఒక గట్టి నమ్మకాన్ని పెంచుకోండి. సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది పబ్లిక్ స్పీకింగ్, హౌ టు ఓవర్కమ్ ఇట్. నెక్స్ట్, ప్రజెంటేషన్ స్కిల్స్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్, డైరెక్ట్ నెక్స్ట్ స్లైడ్. ప్రజెంటేషన్ స్కిల్స్. సార్ మరి ఎలా ప్రజెంట్ చేయాలి సార్? ఎలా ప్రజెంట్ చేయాలి? మన ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఆ ప్రజెంటేషన్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ క్యాన్ బి అడాప్టెడ్ వేరియస్ స్పీకింగ్ సిచ్యువేషన్స్. మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే, మనం వెళ్ళిన ఆ యొక్క సభా ప్రాంగణం కానీ, మనం వెళ్ళిన అక్కడ ఉన్న శ్రోతల యొక్క స్థాయి కానీ, వాళ్ళ యొక్క విద్యా స్థాయి కానీ, వీటినన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రజెంటేషన్ అనేది ఉండాలి. అంటే స్పీకర్ అనే వాళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంటుందన్నమాట. మనం వెళ్ళిన చోట నాకెంత తెలుసు అని చెప్పకుండా వాళ్ళకేం కావాలనే దానిపైన దృష్టి పెట్టాలి. అంటే నాకు తెలిసింది చెప్పడం కాదు, వాళ్ళకు తెలిసేలా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకేది అవసరమో తెలుసుకొని అది మాత్రమే చెప్తున్నాను. అంతేగాని నాకేం తెలుసు అని మీ ముందు చెప్పాను అనుకోండి, నో యూస్. అంటే తెలిసింది చెప్పడం కాదు స్పీకర్ అంటే, తెలిసేలా చెప్పేవాడు స్పీకర్. తెలిసింది చెప్పేవాడు నాలెడ్జబుల్ పర్సన్. అంటే నాకు తెలిసింది మీకు చెప్పాలంటే చాలా తెలుసు, కానీ మీకేది అవసరము, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మీకు ఇప్పుడేమో అవసరమో సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుస్తూ ఉండాలి. అదే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లేదా మోటివేషనల్ స్పీకర్ యొక్క లక్షణం. విద్యార్థుల దగ్గరికి వెళ్తే విద్యార్థులకు ఏమో అవసరం అదే నేర్పించాలి. పెద్దవాళ్ళ దగ్గరికి అయితే పెద్దవాళ్ళ దగ్గర, యూత్ దగ్గరికి వెళ్తే యూత్కి ఏమో అవసరం, అలా మన ప్రజెంటేషన్ని మారుస్తూ ఉండాలి. ఈరోజు నాది స్టేజ్ ఫియర్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్. మీకు కావాల్సింది అది కాబట్టి అదే చెప్పాలి. అంతేగాని నేను చెప్పింది ఒకటి మీకు తీసుకొచ్చి ఇంకొకటి చెప్పాను అనుకోండి, అది క్లారిటీ మిస్ అయిపోయి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అలాగే ప్రజెంటేషన్లో ముఖ్యంగా మనకు ఉండాల్సింది ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఆ తర్వాతనే ప్రజెంటేషన్కి వెళ్ళాలి. వెల్ ప్లాన్డ్ ఈజ్ ఆఫ్ డన్. వెల్ ప్లాన్డ్ ఈజ్ ఆఫ్ డన్ అంటే ఎప్పుడైతే మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటామో సగం వెల్ ప్లాన్డ్ ఈజ్ ఆఫ్ డన్. నిజంగా ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్ మనం చేయాలనుకోండి, ఖచ్చితంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఈవెంట్ అనే కాదు, ప్రతిదీ కూడా మన డే టు డే లైఫ్ని కూడా ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో వెన్ ఈజ్ ఇట్స్ ప్లాన్డ్, ఇట్స్ ఆల్మోస్ట్ 50% డన్, సగం అయిపోయింది అన్నట్టుగానే. ఆ తర్వాత ప్రిపరేషన్కి వెళ్ళాలి. ప్లానింగ్లో ఎలా ఉండాలి సార్? మరి అసలు ఏం ప్లాన్ చేసుకోవాలి? ప్లానింగ్ యూజువల్లీ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ థింగ్స్. హూ ఈజ్ యువర్ ఆడియన్స్? అంటే మన యొక్క ప్రేక్షకులు ఎవరు, మన యొక్క ప్రేక్షకులు ఎవరు, మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటిది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటిది అని చెప్పేసి మన ఆడియన్స్ గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, వాళ్ళ స్థాయి ఏంటిది, వాళ్ళకి ఏం అవసరము, మనల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు అనేది ముందు తెలుసుకోవాలి. వై ఆర్ దే దేర్?
వాళ్ళు అసలు అక్కడ ఎందుకున్నారు, మన సెషన్కి మీరందరూ ఈరోజు వచ్చారు, ఎందుకు వచ్చారు? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, పబ్లిక్ స్పీకింగ్ పెంచుకోవడానికి. సో అది నాకు తెలుసు కాబట్టి నా ఆడియన్స్ గురించి నాకు తెలుసు. వాట్ ఈజ్ యువర్ గోల్? మరి నా లక్ష్యం ఏంటిది? ఈ సెషన్ తర్వాత నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? హౌ లాంగ్ విల్ ఇట్ బి? నేను నా సెషన్ ఎంతసేపు చెప్పాలి? నాకు ఒక టైం లిమిట్ ఇచ్చారు సార్, మీరు 1 hourలో కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, వేర్ విల్ ఇట్ టేక్ ప్లేస్? మన సెషన్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతం గురించి కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలి. సో ప్రతిదీ కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆ కంటెంట్ని అక్కడ ప్రజెంటేషన్ చేయొచ్చు. సార్ ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుందా సార్? 50% అయిపోయింది, 50% అక్కడ వెళ్ళి చెప్తే అయిపోతుంది? నో, ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? స్ట్రక్చర్డ్గా వెళ్ళాలి. ఏదైనా సరే ఒక పద్ధతి అని చెప్పేసి మన ఆహుతి ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. అలా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, స్ట్రక్చర్డ్గా వెళ్తుండాలి, ప్రాంప్ట్గా ఉండాలి, మళ్ళీ చక్కగా సూటిగా మాట్లాడాలి. ప్రాంప్ట్గా ఎక్కడ అంటే, ఒకవేళ నా ప్రజెంటేషన్ని నేను ఎవరికైనా ఇస్తే, నేను ఒకవేళ ఆబ్సెంట్ అయ్యాను అనుకోండి, నా ప్రజెంటేషన్ నా ఫ్రెండ్కో లేదా నా కో ట్రైనర్కో ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు మన ప్రజెంటేషన్ ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలి. అలాగే విజువల్ ఎయిడ్స్ ఉండాలి. ఈరోజు నేను స్టేజ్ ఫియర్ గురించి చెప్పాలంటే ఈ పీపీటీ లేకుండా ఏం లేకుండా కూడా చెప్పవచ్చు. ఎందుకు సార్ అంటే, విజువలైజేషన్ కేవలం వినడం ద్వారా మనం కొంత నేర్చుకుంటాం, అది చూస్తూ నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట. సో అక్కడ విజువలైజేషన్, విజువల్ ఎయిడ్స్ అంటూ ఉండాలి. ఒక పిక్చర్ను చూపించడం కానీ, ఒక వీడియో చూపించడం కానీ, ఒక చార్ట్ను చూపించడం కానీ చేయాలి. అలాగే వాయిస్. ఓకే సోదరులారా, ఈరోజు నేను దాన్ని హామీ ఇస్తున్నాను, మీకు ఖచ్చితంగా ఇది చేస్తాను అని చెప్పేసి స్టార్టింగ్లో ఎక్కువ, తర్వాత తక్కువ వాయిస్లో మాడ్యులేషన్ చేస్తూ ఉంటారు నాయకులు. వాయిస్ ఎందుకు సేమ్ ఉండదు, చేంజ్ ఎందుకు చేస్తారు? అట్రాక్ట్ చేయడానికి. ఒకే టోన్లో వెళ్తే మనం వినలేము, జోలపాటలాగా ఉంటుంది. సాంగ్స్, డైలాగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒకే టోన్లో ఉండవు. ఆ వాయిస్లో మాడ్యులేషన్ కంపల్సరీగా ఉండాలి. విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో, వాయిస్ మాడ్యులేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే మన అపీరెన్స్. ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని వెళ్తే మన పబ్లిక్ స్పీకర్గా యాక్సెప్ట్ చేస్తారా? పబ్లిక్ స్పీకరా జీన్ ప్యాంట్ వేసుకుంటారా, టీ షర్ట్ వేసుకుంటారా అని నవ్వుతారనమాట. సో దెర్ ఇస్ ఎ డ్రెస్ కోడ్. ఒక పబ్లిక్ స్పీకర్ ఎలా ఉండాలి, ఒక మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉండాలి, ఆ అపీరెన్స్, మన అపీరెన్స్ ఎలా ఉండాలి? సో కంపల్సరీగా అపీరెన్స్ మేక్స్ అ లాట్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని మనం అంటుంటాం. ఎందుకంటే జనాలు మనల్ని ముందుగా మన డ్రెస్ సెన్స్ చూసే మనం జడ్జ్ చేస్తారు. అందుకే మనం ABCD టెక్నిక్ నేర్చుకునే ఉంటాం. A for attire, B for body language, and C for content, D for direction, E for evaluation. సో బాడీ ABCD టెక్నిక్ ఫాలో అవుతూనే మనం అసైన్మెంట్ చేస్తున్నాం. అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా ఉన్నాము, మనం ఏ విధంగా మనల్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము, దట్ మేక్స్ ఎ లాట్. స్టైల్ అంటే చింపిరి జుట్టు వేసుకొని, లేకపోతే గోల్డ్ చైన్స్ వేసుకొని, గంగిరెద్దులాగా డెకరేషన్ చేసుకొని, అది కాదు స్టైల్ అంటే. మన యొక్క శైలి ఏ విధంగా ఉండాలి? ఇంతకుముందే చెప్పాను, నేను గంపసార్ లాగానో, లేకపోతే నేను ఇంకో కేవి ప్రదీప్ లాగానో, లేకపోతే ఇంకో స్పీకర్ లాగానో నేను మాట్లాడాలని ఎప్పుడు అనుకోకూడదు. నాకంటూ ఒక స్టైల్ ఉంది, మనకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి, ఒక స్పెషాలిటీ ఉండాలి. అలా మన స్టైల్ని మనమే ఫాలో అవ్వాలి. ఆ తర్వాత క్వశ్చన్స్, అక్కడ వచ్చే క్వశ్చన్స్ని ఎలా రైజ్ చేసుకుంటాం, ఎలా ఆన్సర్ చేస్తామో ముందే విజువలైజ్ చేసుకొని వెళ్ళాలి. క్వశ్చన్స్ కూడా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇది ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. నెక్స్ట్ ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటి అంటే మన నాన్నగారిని అడగాల్సి ఉంటుంది. స్ట్రక్చర్లో ఏముంటుంది సార్? రైట్ యువర్ ప్రజెంటేషన్. స్ట్రక్చర్లో ఎలా ఉండాలి మన పీపీటీలో కానీ ఇక్కడ కూడా. ఆబ్జెక్టివ్, మన లక్ష్యం ఏంటిది? ఈ సెషన్ ద్వారా నేనేం అనుకుంటున్నాను? ఈ సెషన్ అయిన తర్వాత స్టేజ్ ఫియర్ గురించి వీళ్ళకి తెలిసిపోవాలి. స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని తెలుసుకుంటారు. స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటారంటే ఆ ప్రాక్టీస్ చేస్తారు, మిర్రర్ ముందు అసైన్మెంట్స్, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు, రిహార్సల్ చేస్తారు అని చెప్పేసి నా యొక్క ఆబ్జెక్టివ్. సో ఇవన్నీ కూడా మీరు రియలైజ్ అవుతారని నా ఆబ్జెక్టివ్ అనమాట. ఆబ్జెక్టివ్స్ చాలా ఉంటాయి, కనీసం దానిలో కొన్ని నెరవేరినా చాలు. అండ్ బిగినింగ్ ఆర్ ఇంట్రొడక్షన్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎలా స్టార్ట్ చేస్తున్నాము, ఎలా ఎండ్ చేస్తున్నాము ఒక స్పీకర్గా.
అందరికీ స్టార్టింగ్ ఏం జరిగింది, ఎండింగ్లో ఏం జరిగింది బాగా గుర్తుంటుంది, మధ్యలో జరిగింది అంతా మర్చిపోయే అవకాశం ఉంది. దాన్ని రెసెన్సీ ప్రైమసీ అంటారు, రెసెన్సీ ప్రైమసీ. అలాగే మెయిన్ కంటెంట్, మన ఫోకస్ అంతా థీమ్గా ఉంది. థీమ్, అసలు ఈ థీమ్ ఏంటి, నేను దేనిపైన ఫోకస్ చేయాలి, ఏం మాట్లాడుతున్నాను, అలా కంటెంట్ పైన ఫోకస్ చేస్తూనే ఎండింగ్లో సమరైజ్ చేయాలి కంపల్సరీగా. ఒక టీచర్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, క్లాస్ అంతా అయిన తర్వాత ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు, ఇది నేర్చుకున్నాం అని చెప్పేసి సమరైజ్ చేస్తాం. సో పబ్లిక్ స్పీకర్గా ఒకవేళ మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా సమరైజ్ చేయాలి. సమరైజ్ చేసేసి క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ అని చెప్పేసి మన సెషన్ని కంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద లాస్ట్ ఇంప్రెషన్. ఎస్, 100%. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద లాస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ సార్, సో ప్లానింగ్, ప్రిపేరింగ్ అండ్ స్ట్రక్చర్. వాట్ నెక్స్ట్? సో స్ట్రక్చర్ కూడా అయిపోయింది. స్ట్రక్చర్లో ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్, ఆ తర్వాత థీమ్ మీద ఫోకస్ చేస్తూనే ఫైనల్గా సమరైజ్ చేయాలి. ఇంట్రడక్షన్ని అద్భుతంగా చేయాలి. మన ప్రజెంటేషన్, మన ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చిందంటే దాన్ని గొప్పగా వాడుకోవాలి. అవకాశాన్ని గొప్పగా వాడుకోవాలి. అవకాశాలు మనకు రావడమే చాలా తక్కువ. అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, అవకాశాలని మనం సృష్టించుకోవాలి. క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు నేర్చుకునే ప్రతి విషయం, ఇక్కడ మీరు నేర్చుకునే ప్రతి అంశం, ప్రతి స్కిల్ మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, మోటివేషనల్ స్పీకర్ ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకే మాత్రమే కాదు, మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ సార్, ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే మనం ఏం చెప్పదలుచుకున్నామో ఆ విషయాల్ని ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ప్రతిది కూడా నేను పీపీటీలో పెట్టలేను. సో అందుకే ఏదైతే విషయం నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నానో, మీకు తెలియజేయాలనుకుంటున్నానో వాటిని పీపీటీలో పెట్టడం జరిగింది. ప్రాంప్ట్గా, ఖచ్చితంగా, ఖరాఖండిగా, ఇంకేం చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్టుగా అక్కడ కనిపించాలి. షార్ట్గా బుల్లెట్ పాయింట్స్, కీవర్డ్స్ అక్కడ కనిపించాలి. పుట్ యువర్ ఎంటర్ ప్రాంప్ట్ ఆన్ టు యువర్ పవర్ పాయింట్ స్లైడ్స్. ఏదైతే చెప్పాలనుకుంటామో ఆ మెయిన్ పాయింట్స్ అందులో కనిపించాలి. 3 to 7 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. దిస్ ఈస్ ప్రాంప్ట్ ఫర్ యూ. నెక్స్ట్ సార్, అలాగే విజువల్ ఎయిడ్స్. నేను ఇంతకు ముందే చెప్పాను, విజువల్ ఎయిడ్స్ కంపల్సరీగా ఉండాలి. మనము థియరిటికల్గా ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అంటే ఎంతైనా సరే మనము ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు మన సైడ్ నుంచే ఆలోచించకుండా, ఒకవేళ నేనే ఈ క్లాస్కి ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే, ఒక ఆడియన్గా వస్తే నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో, నేను ఒక స్పీకర్గా ఇస్తున్నానా లేదా అని మనమే అనలైజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా విజువల్ ఎయిడ్స్ వాడాలి. సింపుల్ ఫాంట్స్ అండ్ కలర్స్, గ్రాఫ్స్ ఉండాలి. ఏదో హైలైట్గా రెడ్ కలర్గా మనం పీపీటీ ఉందనుకోండి, చూసే వాళ్ళ కళ్ళకి ఎఫెక్ట్గా ఉంటుంది. రెడ్ షర్ట్, రెడ్ కలర్ చూడగానే అదొక డేంజర్ లాగా అనిపిస్తుంది. అంటే నేను ఎవరి మనోభావాలు దెబ్బతీస్తలేను, కాకపోతే నేను నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యూజ్ ఇమేజెస్ అండ్ క్లిప్ ఆర్ట్స్. ఇమేజ్ చాలా మనకు గుర్తుంటుంది అనమాట. నేను మ్యూట్ చేసేసి వీడియో ఆఫ్ చేసి నేను చెప్పాను అనుకోండి, ఓకే ఫలానా సార్ అట ఏదో చెప్తున్నారు, సెషన్స్ వింటున్నారు, ఓకే నో ప్రాబ్లం. నేను ఎప్పుడైతే వీడియో ఆన్ చేశానో నా ఇమేజ్ మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మీరు ఎక్కడైనా సరే స్టేజ్ ఫియర్ అనగానే, ఓకే ఫలానా అనిల్ రెడ్డి సార్ మాకు స్టేజ్ ఫియర్ గురించి, ప్రజెంటేషన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు, కావాలంటే మీరు ఆయన పిలవచ్చు మన సెషన్కి అని చెప్పేసి మీరు అడ్వైస్ చేయగలుగుతారు. ఎందుకంటే నా ఇమేజ్ మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. అలా ఇక్కడ మనం సెషన్లో కూడా ఇమేజ్ని యూజ్ చేసుకోవాలి. 3 to 7 బుల్లెట్ పాయింట్స్, ఒక స్లైడ్లో 3 నుంచి 7 అంతే, అంతకుమించి మొత్తం నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మొత్తం స్లైడ్లో ఉందనుకోండి, చూసే వాళ్ళకి గందరగోళంగా ఉంటుంది. సో 3 నుంచి 7 పాయింట్లు మాత్రమే మన స్లైడ్లో పెట్టుకోవాలి. అంటే విజువల్ ఎయిడ్స్ పీపీటీ వాడేటప్పుడు. ఆ తర్వాత డోంట్ ఓవర్ క్రౌడ్ యువర్ స్లైడ్స్. అదే చెప్పాను కదా, ఎక్కువ అంశాలని మనం జోడించకూడదు. అక్కడ కనిపించేది హైలైట్, ప్రాంప్ట్గా ఉండాలి, బుల్లెట్ పాయింట్స్ మాత్రం ఉండాలి. న్యూ డిఫరెంట్ విజువల్ సైట్స్ మనం యూజ్ చేయాలి, రొటీన్గా ఉన్నవి కాకుండా కొత్తగా. ఎందుకంటే మనకు మానవ జీవితం అంటే మార్పు చెందేది. రంగులు అంటేనే మనకు చాలా ఇష్టం, కలర్ఫుల్ లైఫ్ అంటే మనకు చాలా ఇష్టం. అలాంటిది మన స్లైడ్లో కలర్ లేదనుకోండి, బాగుండదు, చాలా బాగోదు. ఆ తర్వాత వాయిస్. ఈరోజు ఏంటంటే నేను స్టేజ్ ఫియర్ గురించి చెప్పడానికి వచ్చాను. స్టేజ్ ఫియర్ అనేది అందరికీ ఉంటుంది, ఇది అన్ని భయాలతో సమానంగానే ఉంటుంది అని ఇలా నేను చెప్పాను అనుకోండి, సగం మంది ఈ పాటికి నిద్రపోయి ఉంటారు.
ఖచ్చితంగా నిద్రపోయి ఉంటారు. ఆ వాయిస్ లో మాడ్యులేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక స్పీకర్ కి కావాల్సింది వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఆ వాయిస్ మాడ్యులేషన్ ఖచ్చితంగా లౌడర్ అండ్ క్లీన్ దాని యువర్ నార్మల్ పిచ్. ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడతామా? మాట్లాడలేము. కానీ ఒక వక్త మాట్లాడేటప్పుడు అటెన్షన్గా ఉండాలి, గంభీరత్వం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ప్రతిదాన్ని నవరసాలు మన స్పీచ్లో పండించాలి. ఆ వేరియేషన్స్ అనేవి ఉండాలి. పిచ్లో తగ్గించడం, పెంచడం అన్నీ ఉండాలి. ఎంఫోసైజ్ మన వాయిస్ పైన తగ్గిస్తూ పెంచుతూ ఈ నవరసాలు పండిస్తూ స్పీచ్ని పండించాలి. నెక్స్ట్ సార్, సో ఇలాంటి పాయింట్స్ని మనం గుర్తుంచుకుంటానే మన అపీరియన్స్ కూడా ఎలా ఉండాలి సార్. అపీరియన్స్ ఇప్పుడు నేను ఈరోజు మీకు సెషన్ తీసుకోవడానికి కోట్ వేసుకొచ్చాను. మామూలుగా అయితే కామన్గా వేరే సెషన్స్ ఉంటే అలాగే. అంటే అపీరియన్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన స్థాయి ఏంటిది, దాన్ని బట్టే మన యొక్క అపీరియన్స్ ఉండాలి. దాన్ని బట్టే మన అపీరియన్స్ ఉండాలి. మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన అపీరెన్స్ అంటే మన ఇమేజ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక పబ్లిక్ స్పీకర్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటారని ఆడియన్స్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. సో వియర్ కంఫర్టబుల్ షూ అండ్ కంఫర్టబుల్ డ్రెస్. ఏదో అపీరెన్స్ బాగుండాలని చెప్పేసి కొత్తగా నేను షూట్ కొనుక్కున్నాను, నేను ఆ రోజు వేసుకుంటాను అనుకున్నాను అనుకోండి, అది టైట్గా ఉంది, మీరు అప్పుడు మీ స్పీచ్ని ప్రజెంట్ చేయలేరు. ఎందుకంటే మీ ఫోకస్ ఎక్కడ, మీ షూట్ చినిగిపోతుందా, షూట్ ఏమైనా అవుతుందా అని దానిపైన ఉన్న ఫోకస్ కంటెంట్ పైన ఉండదు. అందుకే మాకు చాలాసార్లు చెప్తుంటారు ట్రైనింగ్లో కానీ ఎక్కడ కానీ, జాగ్రత్తగా మనకు ముందే అలవాటుగా ఉన్న దాన్ని మనం డ్రెస్కి యూజ్ చేసుకోవాలి. డ్రెస్సింగ్కి ఏ సెషన్కి వెళ్ళినా కూడా మనకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ని మనం వాడుకోవాలి, ఫార్మల్ డ్రెస్నే వాడాలి. అలాగే అలౌ యువర్ సెల్ఫ్ టు మూవ్ ఏ బిట్ అండ్ లుక్ కాన్ఫిడెంట్. మనం మన ప్రేక్షకుల వైపు కాన్ఫిడెంట్గా చూస్తూ మాట్లాడాలి. ఏదో పక్కన చూడడం, లేదా మనల్ని ఇన్వైట్ చేసిన గెస్ట్లను చూడడం, మనకు తెలిసి ఉన్న వాళ్ళని చూసి మాట్లాడడం, ఇది మనం చేసే తప్పులు అనమాట. దయచేసి అలాంటివి చేయొద్దు. అందరినీ చూస్తూ ఐ కాంటాక్ట్ ఉంచుకుంటూ మనం మాట్లాడాలి. అంటే మన ఫోకస్ మనకు తెలిసిన వాళ్ళ మీద కాకుండా ప్రతి వాళ్ళపైన ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ లుక్లో మనం ఉండాలి, నాన్ ప్రొఫెషనల్ లుక్లో మనం కామన్గా ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ పబ్లిక్ స్పీకర్గా మనం వెళ్ళేటప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఉండాలి, పక్కా ప్రొఫెషనల్గానే వెళ్ళాలి. అయితేనే మనకు ఇట్ యాడ్స్ వాల్యూ టు అవర్ లైఫ్. ఇట్స్ యాడ్ వాల్యూ టు అవర్ లైఫ్. నెక్స్ట్ సార్, స్టైల్. యూ ఆల్రెడీ హ్యావ్ ఎ స్టైల్, డోంట్ ట్రై టు కాపీ అదర్స్. నాకంటూ ఒక స్టైల్ ఉంది, నా మాట్లాడేసే విధానం వేరు. ఐ డోంట్ వాంట్ టు కాపీ ఎనీ అదర్స్. ఐ కెన్ ఫాలో అదర్స్ బట్ ఐ డోంట్ కాపీ. మనం ఎవరినైనా ఫాలో అవ్వచ్చు, బట్ వీ షుడ్ నాట్ కాపీ. యూజ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నార్మల్గా మాట్లాడాలి. ఏదో మీకు తెలియాలి, నాకు చాలా నాలెడ్జ్ ఉందనే విషయం తెలియాలని చెప్పేసి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసేసి మీకు అర్థం కాకుండా నేను ఇంగ్లీష్లో మాట్లాడడం, ఉర్దూలో మాట్లాడడం చేశాను అనుకోండి, మీకు అర్థం కాదు. అంటే మన ఆడియన్స్కి ఏదైతే నచ్చుతుందో, వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో వాళ్ళ స్థాయికి దిగి మనం మాట్లాడాలి. నేను ఇంతకుముందే చెప్పాను, నేనేందో తెలియడానికి కాదు, మీకు తెలిసేలా మాట్లాడడం. అలాగే ప్రిపరేషన్, కొన్ని మెటీరియల్స్ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి రిఫరెన్స్ కోసం, అందులో నుంచి మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. పర్సనల్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలి ఇన్ఫర్మేషన్ కోసం. ద మోర్ యూ రిఫర్, ద మోర్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్. ఆ తర్వాత విజువల్ ఎయిడ్స్ కోసం కూడా మనం ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అది ప్రిపరేషన్. నెక్స్ట్ సార్, అండ్ ప్రాక్టీస్ కంపల్సరీ. రిహార్సల్ చేయాలి. ఆ రిహార్సల్ చేస్తూనే మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ రాంగ్ అనిపిస్తే మళ్ళీ చేయాలి, మళ్ళీ రాంగ్ అనిపిస్తే మళ్ళీ చేయాలి. సరే ఇది సాధ్యమైన బల్బుని కనిపెట్టిన మన థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు బల్బు కనిపెట్టడం జరిగింది. సో మనం ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం ప్రయత్నించి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సార్, ప్రజెంట్. మేక్ ఏ స్ట్రాంగ్ ప్రజెంటేషన్. స్టార్టింగ్లో చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోవాలి. ఒక పోమ్తోనో ఒక కొటేషన్తోనో మనం స్టార్ట్ చేయాలి. అలాగే ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. ఒక 2-3 minutes మన వైపు ఆకట్టుకోవాలి. ఒక ప్రశ్నను అడగడం ద్వారానో, లేకపోతే ఒక స్టోరీ గురించి చెప్పడం ద్వారానో, లేకపోతే మీకు తెలుసా అని ఇలాంటి
క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళు క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. అలా అడగడం ద్వారా వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన ప్యాషన్ని మన జెస్చర్స్ని అక్కడ చూపించాలి. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఎంతోసియాస్టిక్గా ఉన్నాను, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, మీరు వినడానికి రెడీగా ఉన్నారా అని ఇలా మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఐ కాంటాక్టింగ్ ఉండాలి. అలాగే చిరునవ్వు, అదే మనకు అలంకరణ. మనకున్న డ్రెస్ సెన్స్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ ఇది పక్కన పెట్టేస్తే మనకున్న అందమైన అలంకరణ మన స్మైల్, ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే సమయానుకూలంగా నవ్వాలి. సార్ మీరు చెప్పారు కదా స్మైల్ అని చెప్పేసి ప్రతిదానికి ఎమోషనల్ సిచ్యువేషన్లో కూడా నవ్వామనుకోండి, అది కరెక్ట్ కాదు. సో సిచ్యువేషనల్గా మనం సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ సార్, మన ప్రజెంటేషన్లో మనం చేసే పొరపాట్లు. నేను చెప్పాను కదా, వాయిస్ మోడ్యులేషన్ ఒకే విధంగా ఉందనుకోండి, అందరు ఇలా నిద్రపోతారు. కొంతమందికి బీపీలు పెరగవచ్చు, కొంతమందికి టెన్షన్ అవ్వచ్చు, ఇరిటేషన్ అవ్వచ్చు. సార్ మరి ప్రజెంటేషన్లో ఫ్లాస్ ఏంది సార్, ప్రాబ్లమ్స్ ఏంది? యా, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సార్ నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మనం ఏం మాట్లాడతామో తెలియదు. ల్యాక్ ఆఫ్ ఎంతోసియాజం, నాకు ఈరోజు చెప్పాలని లేదు, బలవంతంగా చెప్పాను అనుకోండి, అక్కడ ఆ ఎంతోసియాజం అనేది, ఆ ఉత్సాహం అనేది కనిపించదు అనమాట. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు, కంపల్సరీగా ప్రాక్టీస్ ఉండాలి. అండ్ ల్యాక్ ఆఫ్ రిలేటెడ్ మెటీరియల్, దానికి సంబంధించిన మెటీరియల్ మనకు రిఫర్ చేయకపోవడం వల్ల మనకు తెలియదు. అండ్ ఫైనల్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణమే. అండ్ అన్నిటికంటే ముఖ్యం హెజిటేషన్. అంటే మనం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు హెజిటేషన్, బాగా మొహమాట పడుతుంటాం అనమాట. నేను మాట్లాడుతున్నా కానీ నవ్వుతున్నారు, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అనుకో, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో కూడా మనకు తెలియదు, కానీ నన్ను చూసి నవ్వుతున్నారని మనం అనుకోం. హెజిటేషన్, మొహమాటం, ambiguity in the results that you want to conclude, అంటే భయపడడం, మన భయానకంగా ఉండడం, ఏదో మన గురించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారని మనం ముందుగానే ఊహించుకొని మనం భయపడడం. సో ఇవన్నీ కొన్ని పొరపాట్లు, మనకు తెలియకుండా మనం చేసుకునే పొరపాట్లు. మరి సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి సార్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు సక్సెస్ఫుల్ ప్రజెంటేషన్? ఎస్, వీఆర్ గోయింగ్ టు సీ నెక్స్ట్. సక్సెస్ఫుల్ ప్రజెంటేషన్ చేయాలి అంటే మనం సక్సెస్ఫుల్ పీపుల్ కావాల్సిన అవసరం లేదు, ఆ ప్రజెంటేషనే సక్సెస్ఫుల్ చేస్తుంది. బీ ఓవర్ ప్రిపేర్డ్. ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే దాదాపుగా మనము 1 గంట, 2 గంటలు, 3 గంటల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం ప్రిపేర్ అయినప్పుడు మనం 2 నిమిషాల కంటెంట్ని కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతాం. 2 నిమిషాలు లేదా 10 నిమిషాలు, 5 నిమిషాలు. అంటే మనం ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే మనకు అంత కాన్ఫిడెంట్ ఉంటుంది. బీ ఓవర్ ప్రిపేర్డ్. రిహార్సల్స్ కంపల్సరీ, ప్రాక్టీస్ కూడా కంపల్సరీ. కమాండ్, గ్రిప్ ఉండాలి మనకు ఆ టాపిక్ పైన. ఏ టాపిక్ ఇచ్చినా చెప్పేంత కెపాసిటీ మనలో ఉండాలి. నో యువర్ సబ్జెక్ట్, నో యువర్ కెపాసిటీ, నో యువర్ క్యాపబిలిటీ. అండ్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. సార్ నాకు ఇది తెలియదు సార్, నాకు అది తెలియదు సార్. నో, నేను తెలుసుకుంటాను సార్, తెలుసుకొని చెప్తాను సార్. ఐ డోంట్ నో బట్ ఐ ఫైండ్ ఇట్ అండ్ ఐ కమ్ బ్యాక్ టు యూ. నాకు తెలియదు సార్, నేను ఖచ్చితంగా తెలుసుకొని మీ దగ్గరికి వస్తాను సార్. అండ్ ఫైనల్, అవాయిడ్ స్ట్రెస్గా ఎప్పుడు మనం లోను కాకూడదు. మనం అనుకున్న దాన్ని కాదు, మనం ఏదో చెప్పాలనుకుంటామో అక్కడ ఏదో చెప్తాం. మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఆఫీస్లో వర్క్ ఉంది, ఇవన్నీ మనము ఆఫీస్ వర్క్ని ఇంటికి తీసుకురావడము, ఆఫీస్ గొడవలు ఇంటికి తీసుకురావడము, ఇంట్లో గొడవలు ఆఫీస్ తీసుకెళ్ళడము, ఇలా చేయకూడదు. ఆ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అవుతూ మనం మన స్టేజ్ ఫియర్ని కంట్రోల్ చేసుకుంటూ మన ప్రజెంటేషన్ని అద్భుతంగా ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత మనం ఇంకా ఏం చేయాలి సార్? మనం చేయాల్సింది మనల్ని మనం గొప్పగా ప్రదర్శించుకోవాలి. కమాండ్ ఉండాలి. అండ్ ముఖ్యంగా కంక్లూజన్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే మనకు అవకాశం ఇచ్చిన ఆ ఆర్గనైజేషన్కి, మనకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఈ విధంగా మనం స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేసి ప్రజెంటేషన్ని ఇవ్వాలి. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా వాసో మెంటర్స్కి, మరియు ఈరోజు నేను ఈ పబ్లిక్లో మాట్లాడడానికి నాకు ఈ స్కిల్స్ నేర్పించిన, నా స్కిల్ డెవలప్మెంట్కి అవకాశం ఇచ్చిన మా గురువు గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి
అలాగే ప్రతి ఒక్కరికి నా సెషన్ని ఇంత పేషెన్స్గా విన్న నా యొక్క శ్రోతలకి, ముఖ్యంగా నా యొక్క శ్రోతలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనిల్ సార్ చాలా చాలా అద్భుతంగా స్టేజ్ ఫియర్ మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా చక్కగా మొదటి స్టేజ్ ఫియర్లో ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి అని, అది అందరికీ తెలిసిందేనండి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లను హితులుగా తలచి ముందుకెళ్ళాలని. విన్నారు కదా పాట నేనున్నాను మూవీలోది. మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే, మనం ఎవరైనా రాళ్ళు వేస్తుంటే దాన్ని చక్కగా సార్ ఓకేనా అనిల్ రెడ్డి సార్? ఓకే. అలాగే రెండవ దానికి వచ్చేసరికి ప్రజెంటేషన్ స్కిల్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ తెలిసింది చెప్పడము కాదు, తెలిసేలా చెప్పడము. తెలిసింది చెప్పడము కాదు, తెలిసేలా చెప్పడం అని చెప్పడం ఒకటి. అలాగే అంతేగా అనేటువంటి క్యారెక్టర్ పోషించినటువంటి ఆ నటుడు మీకు తెలుసు, ప్రదీప్ గారు. ఆయన ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అని మీకు తెలుసా? అంతేగా అంటాడు. F2 మూవీలో మా భార్యగా ధరిసేటువంటి భర్త క్యారెక్టర్ చేసినటువంటి ప్రదీప్ గారు. అలాగే ఈ రోజు ఇక్కడ మేడమ్స్ అందరు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సాయంత్రం 7 గంటలు కాగానే సీరియల్స్ వస్తున్నాయి కదా, ఆ సీరియల్స్ కి ఆద్యుడు ప్రదీప్ గారు అని మీకు తెలుసా? అంతేగా మనకు కావాలి. మనం చూసేది ఆయన ఒక జోకర్ గా చూస్తాం కదా. మేము మెంటర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దాదాపు 3 గంటలు అనర్గళంగా స్పీచ్ ఇచ్చినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్పీకర్. అలాగే సార్ మరొకరిని తీసుకొచ్చాడు. నేను సినిమాలు చాలా బాగా చూస్తాండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఒక పద్ధతి, ఒక విజనం ఏంటది ఏదో గుర్తురాట్లేదు అంటాడు రావు రమేష్ గారు. ఇవన్నీ కూడా రావు రమేష్ గారు సార్. చూడండి సార్ చెప్పినటువంటి క్యారెక్టర్ నేను మీరు కూడాను మీరు వచ్చేటప్పుడు లెర్నర్ గా రాకూడదండి. లెర్నర్ గా ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఊహించుకొని రావాలి మీరు క్లాస్కి. యు ఆర్ లెర్నర్. కానీ మిమ్మల్ని మీరు ఏ స్టేజ్ లో చూసుకోవాలంటే, ఇఫ్ ఐ ఆమ్ ద అనిల్ రెడ్డి టుడే, నేను అనిల్ రెడ్డి గారిని, నేనే అనిల్ రెడ్డి గారిని అయితే స్టేజ్ ఫియర్ గురించి ఎలా మాట్లాడుతున్నాను, నేనే అనిల్ రెడ్డి గారిని అయితే ప్రెజెంటేషన్ స్కిల్స్ టాపిక్ ఎలా ఇస్తున్నాను, నేనే నిన్న చెప్పినటువంటి గోల్ సెట్టింగ్ చెప్పినటువంటి నాగెడ శ్రీశైలం గారిని అని మీ అంతటా మీరు ఊహించుకుంటే సెషన్ జరుగుతున్నప్పుడు లెఫ్ట్ కారండి. నేను చూస్తూ ఉన్నాను 189, 192 నుండి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు 154 వచ్చారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పార్టిసిపెంట్ని అని, మీరు పార్టిసిపెంట్సే, అది ఎవరికి పార్టిసిపెంట్స్? మాకు పార్టిసిపెంట్స్. మీరెవరు అంటే యు ఆర్ ద వుడ్ బి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఎస్, నేను ఒక పబ్లిక్ స్పీకర్ని అని గనుక మీరు వచ్చి ఉంటే సెషన్ జరిగేటప్పుడు లెఫ్ట్ జరగవు. గుర్తుపెట్టు, నేను నా 6 నెలల సర్వీసులో ఏనాడు లెఫ్ట్ కాలేదు. మీరు చూడండి, దాదాపు ఇది 10వ బ్యాచ్, 9వ బ్యాచ్. 9 బ్యాచీల నుండి 9x21 అండి, గుర్తుపెట్టుకోండి. మరి 21 అంటే 9 రోజులు 18, 6 నెలలు అంటే దాదాపు ఇదే టాపిక్ నేను 6 సార్లు విన్నా. ప్రతి ఒక్కసారి కూడాను నేను ఒక్కసారి కూడా ఈ ప్రజెంటేషన్ స్కిల్ చెప్పలేకపోయాను. 9 సార్లలో నేను చెప్పలేదు. ఎందుకంటే ఐఎమ్ ది లెర్నర్ కమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. కాబట్టి నేను రేపు ఇదే టాపిక్ మాట్లాడవలసిన ఈ రోజు ఇక్కడ రాకపోవచ్చు, వేరే చోట రావచ్చు. కాబట్టి మిత్రులు గమనించేటువంటిది, నేను చెప్పేటువంటిది ఒకటే, మీరు వచ్చేటప్పుడు నేను ఒక పార్టిసిపెంట్ని అని రాకూడదు. మనందరం చాలా మంది టీచర్స్ ఉంటారు, మనం పెడగాగీకి సంబంధించి ఆన్సర్ చేసేటప్పుడు టీచర్గా ఉండి చెయ్యము, స్టూడెంట్గా ఉండి చేస్తాము. అట్ ద సేమ్ టైం క్లాసెస్కి వచ్చేటప్పుడు మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ని అనుకోని రండి దయచేసి. అప్పుడు మీరు ఈ సెషన్ నుంచి లెఫ్ట్ కారు. ఇంకా ఏదో చెప్తుండో ఏదో వినాలి అనేటువంటి ఆతృత వస్తుంది. ఒకవేళ నువ్వే పబ్లిక్ స్పీకర్ అయితే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటి నుండి లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే సబ్జెక్ట్ ని అవపోసన పట్టగలరు.
లేదా లోపాలను తెలుసుకోగలరు. మనం ఎక్కడో ఆలోచన పెట్టి ఇక్కడ వినాలంటే రాదండి. ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళలో చాలా మంది పబ్లిక్ స్పీకర్స్ కాబోతున్నారు. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను నేను. ఇప్పటి వరకు నేను చాలాసేపు వీడియో ఆఫ్ చేసి ఉంటానండి, మీరు గమనించుకోండి ఒకసారి. నేను వీడియో ఆఫ్ చేశాను అంటే సార్, డివి సార్ ఒకసారి మీరు చూడండి. నేను వీడియో ఆఫ్ చేశాను అంటే మిమ్మల్ని పరిశీలిస్తున్నాను అని అర్థం. ఈరోజు చాలా చక్కగా విన్నారు చాలా మంది. అద్భుతంగా స్క్రీన్ షాట్లు తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్లు తీస్తున్నారు. నోట్స్ స్క్రీన్ షాట్లు తీయకండి దయచేసి. ఎందుకు అంటే స్క్రీన్ షాట్లు అంటే మనం ఒక్క అంశం గురించి కాదండి, మనకు అనేక పనులు ఉంటాయి. పెన్ను మీద పెట్టేసేయండి, ఒక్కసారి నోట్స్ మీద పెట్టండి. అద్భుతంగా మీరు టాపిక్ కి సంబంధించిన మెటీరియల్ సేకరించుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు సార్ అనిల్ రెడ్డి సార్. ప్రతి ఒక్క విషయాన్ని అది సూక్ష్మాతి సూక్ష్మంగా 2 టాపిక్లను కలిపి ఒక టాపిక్ లో కలిపి విత్ ఇన్ ద టైంలో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇంత చక్కగా ప్రజెంట్ చేసినటువంటి మీకు యాజ్ ఏ కో మెంటర్ గా కాకుండా ఒక లెర్నర్ గా, మీకంటే వయసులో పెద్దవాడిని, నేను ఒక లెర్నర్ని. ఈ రోజు మీ నుండి చాలా చాలా సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను సార్. ఇంత చక్కని సెషన్ ఇచ్చినటువంటి మీకు వాసవ్ మెంటర్స్ అందరి తరపున, మా పార్టిసిపెంట్స్ అందరి తరపున, మీ ఫెసిలిటేటర్లకు, మీ సీనియర్ ఫెసిలిటేటర్లకు, మా పార్టిసిపెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, డివి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ రెడ్డి సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చక్కని సెషన్ ఇచ్చారు. అద్భుతంగా అనర్గళంగా ఒక ప్రవాహంలో సాగింది మీ ప్రసంగం. దాంట్లో ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ గా ఉంది. అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎదగాల్సిన వాళ్ళకి అవసరమైనటువంటి లక్షణం అది. సో మీరు చెప్పిన దాంట్లో టోటల్ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే, ఇవాళ పార్టిసిపెంట్స్ కి మీరు ఏమి కాబోతున్నారో దాన్ని విజువలైజ్ చేసుకోండి. మీరు ఈ సానుకూలంగా సకారాత్మకంగా ఆలోచించండి. నేను ఈ వేదిక మీదికి ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎదగడానికి వచ్చాను, ఎదుగుతున్నాను, ఎదగబోతున్నాను, నేను అనిల్ రెడ్డి సార్ లాగా మాట్లాడతాను అని ఒక ఆలోచనతోని, ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు వచ్చినట్టు భావిస్తే, విజువలైజ్ చేసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారని ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు కనుక ఏదోలే చూద్దాంలే వచ్చాంలే వెళ్ళాంలే అంటే అదే జరుగుతుంది. లేదు నేను స్పీకర్ గా ఎదుగుతాను ఎదిగి తీరుతాను అనుకుంటే అదే జరుగుతుంది. సో ఈ నిండు వేషంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నిండు వేసవి లోపల ఎడారి ప్రాంతంలో ఒక వ్యక్తి విపరీతమైన దప్పికతో ప్రయాణం చేస్తున్నాడు. దాహం వేస్తున్నది. ఇక 10 నిమిషాల్లో కనుక ఆయనకు వాటర్ దొరకకపోతే ఆయన సరిపోతా అన్నటువంటి దరిద్రమైనటువంటి కట్టిక దాహాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి పోతూ పోతూ ఒక పూరి గుడిసెను చూశాడట. ఆ గుడిసెలో ఒక అమ్మ ఉంది. అక్కడికి వెళ్ళేసి, అమ్మ బాగా దాహం వేస్తుందమ్మా, నేను బతకలేను, కాసిన నీళ్ళు ఇస్తావా అని అడిగాడట. అప్పుడు ఆమె చూసి, పాపం ఎడారి ప్రాంతంలో ఎవరో దాహంతో వచ్చాడు బాటసారి అని గ్లాసులో సగం వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చింది. సగం ఎందుకు తెచ్చిందంటే అది ఎడారి ప్రాంతము, ఆమె కూడా ఇంట్లో నీళ్లు ఉన్నాయో లేదో పాపం. సో అలా తీసుకొని వచ్చేసి ఇవ్వబోతుంటే ఆ బాటసారి ఏమన్నాడంటే, ఏంటమ్మా బిందెడు కడవెడు నీళ్లు తాగాలన్నంత దాహంతో నేనుంటే ఆఫ్టర్ ఆల్ సగం గ్లాస్ నీళ్ళు ఇస్తావా నువ్వు అని ఆయన కోపానికి వచ్చేసి వెళ్ళిపోతాడట. సో అదే దారిన ఆయన తర్వాత ఇంకొకతను వస్తున్నాడు. అలా దప్పికతో వచ్చాడు. అదే అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ దాహం వేస్తుంది, కాసిన నీళ్ళు ఇస్తావా, బతకలేను అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆమె సేమ్ అదే ఆమె హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని వచ్చి ఆమె ఇస్తుంది. ఆ వాటర్ గ్లాస్ తీసుకొని తాగేసి కడుపు నిండా తాగేసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, తెలుసా, అసలు ఒక్క చుక్క నీళ్లు దొరికితే బాగుండాలని దశలో 1/2 గ్లాసు నీళ్ళు ఇచ్చావమ్మా, నాకు ఆనందమైంది, నీ కడుపు చల్లకుండా దీవెన పెట్టి వెళ్ళిపోయిందట. ఈ ఇద్దరిలో తేడా ఏంటి మనం గమనించింది అనేది మనం గ్రహించాలి ఇక్కడ. ఫస్ట్ అతను హాఫ్ గ్లాస్ ని ఇదేం నీళ్ళు ఇస్తున్నావు, ఇదేం సరిపోతుంది, నాకు కడవెడు నీళ్ళు కావాలనుకున్నాను వెళ్ళిపోతే, రెండో అతను హాఫ్ గ్లాస్ ని ఎక్కువ ఇచ్చినావు, బాగా సరిపోయింది, నాకు ఇది లేకపోతే నేను జీవించలేననే భావనలో ఈయన ఉంటే, అసలు ఇద్దరిలో పాజిటివ్ దృక్పథం ఏది? ఇద్దరిలో పాజిటివ్ గా ఆలోచించిన వ్యక్తి ఎవరు అంటే రెండో వ్యక్తి.
అంటే ఆయనకి ఏది కావాలని కోరుకున్నది సంతృప్తిగా ఉన్న దాంట్లో సంతృప్తి పొందగలిగాడు. అంటే మనం ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా వేదిక మీదకి వచ్చినామంటే ఇక్కడ లభించేదాన్ని పరిపూర్ణంగా మనం ఆస్వాదించాలి, స్వీకరించాలి. దానికోసం ఈ తపన ఉండాలి, ఆ విజువలైజేషన్ లో నువ్వు ఉండాలి. ఇక్కడ స్టేజ్ ఫియర్ అంటే అత్యంత భయంకరమైనది. మరణము కంటే గొప్ప భయంకరమైన భీతి ఏదైనా ఉంటే అది స్టేజ్ ఫియర్ అని చెప్పింది అందరూ. పాము కరుపు కంటే, హైట్ నుంచి దూకడం కంటే, ఎన్నో విషయాలు చెప్పిండు ఇప్పుడు సార్ అనిల్ రెడ్డి సార్. అన్నిటికంటే భయంకరమైనటువంటి భయం ఏంటంటే ఉందంటే అది స్టేజ్ ఫియర్ అని చెప్పిండ్రు. ఆ స్టేజ్ ఫియర్ ను ఓవర్కమ్ అవ్వడానికి చిట్కాలు చెప్పిండ్రు సారు. అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా మనం ప్రజెంట్ చేయాలి, ఏబిసిడి టెక్నిక్స్ ని వాడుకుంటూ వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. మనం ఎంత గొప్పగా చెప్పినామనేది కాదు, వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు అనేది విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం అద్భుతంగా చేశారు సార్ అనిల్ రెడ్డి సార్. హ్యాట్సాప్, చాలా అద్భుతంగా చెప్పారు, మీకు కంగ్రాచులేషన్స్. అలాగే అందరి పార్టిసిపెంట్స్ కు మీకు అందరికి కూడా అభినందనలు. చక్కగా ఆస్వాదించడం తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. నేను మొన్న ఒకటి చెప్పాను, మళ్ళా ఈ రోజు ఒకటి చెప్పాను సార్. ఏంది సెషన్ అయింది సార్? చెప్పండి సార్ అనిల్ రెడ్డి సార్, చెప్పండి. డౌట్స్ కానీ ఇంకేదైనా తీసుకుందామా లేదా? సార్ డౌట్స్ తీసుకోవాలి సార్. డౌట్స్ ఉన్నాయి. మేడం గారు, తనుజ మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు. సెషన్ అయిన తర్వాత లెఫ్ట్, సెషన్ అయిన తర్వాత వర్క్ బిజీ ఉంటే లెఫ్ట్ కండి. సెషన్ జరిగేటప్పుడు మాత్రం, సెషన్ బాగా అవపోసన పట్టడం కోసం నేర్చుకునేటప్పుడు మాత్రం సెషన్ జరిగే సందర్భంలో లెఫ్ట్ కాకండి. సెషన్ అయిన తర్వాత ఒక 4-5 క్వశ్చన్స్ వినండి, తర్వాత ఆటోమేటిక్ గా వర్క్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ గా వచ్చండి. ఓకే. అలాగే ఎవరైనా డౌట్ సెషన్ ఎవరైనా ఉంటే సార్ ఒక 3-4 హ్యాండ్ రైజ్ చేయొచ్చు. తనూజ మేడం గారు క్వశ్చన్ అడిగారు అనిల్ రెడ్డి సార్. మేడం ఏం అడిగారు అంటే నేను చూస్తున్నాను. ఓకే, పర్లేదు, డైరెక్ట్ తీసుకోండి సార్. డైరెక్ట్ గా హ్యాండ్ రైజ్ చేయమనండి. హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ మేడం గారు లెఫ్ట్ అయ్యారు. దానికోసం అని ఏదో 2 ఫియర్స్ గురించి అడిగారు సార్ మేడం గారు. బిగ్గెస్ట్ 2 ఫియర్స్ ఆల్రెడీ. ఓకే, డివి సార్ గారు చెప్పారు కదా. మనకు మరణం ఎంత భయమో పబ్లిక్ స్పీకింగ్ లో స్టేజ్ ఫియర్ కూడా అంతే భయం. ఇవే మనకున్న బిగ్గెస్ట్ ఫియర్స్ అన్నమాట. మనం ఒక చావుకు అంటే ఎంత భయపడతాము, ఒక స్టేజ్ ఫియర్ అంటే కూడా అంతే భయపడతాం. సో అలాంటివి ఓవర్కమ్ చేసుకోవాలి. ఆకుల శ్రీనివాస్ సార్. అండ్ ఇంకొక విషయం చెప్పేదలుచుకున్నది ఏంటంటే, ఎ గుడ్ లిసనర్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. ఎవరైతే గుడ్ లిసనర్ గా ఉంటారో వాళ్ళే గుడ్ స్పీకర్ గా అవుతారు. అంటే పేషెన్స్ చాలా అవసరం. ఒక వక్త ఏ విధంగా చెప్తున్నాడు అంటే, మీకంటే గొప్ప వ్యక్తి కాకపోవచ్చు, కనీసం ఒక పాయింట్ అన్నా ఖచ్చితంగా అందులో మీకు తెలియదు ఉంటుంది. సో వీ షుడ్ రెస్పెక్ట్ ద స్పీకర్. అంటే నేను చెప్పేది ఏంటంటే, లెఫ్ట్ అయిన వాళ్ళ గురించి అని కాదు. ఐ వాంట్ టు సే యూ దాట్ క్లియర్లీ. ఏ గుడ్ లిసనర్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. ఎప్పుడైతే మనం ఎంతో ఓపికగా వింటామో మనం అంత గొప్ప స్థాయికి వెళ్తాం. నా ఎక్స్పీరియన్స్ తో, అంటే నాకున్న తక్కువ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పే విషయం అది. వెన్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పీకర్, యూ షుడ్ బి ఏ గుడ్ లిసనర్. సార్ శ్రీనివాస్ సార్ నెక్స్ట్. శ్రీనివాస్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు క్లాస్ చాలా బాగా జరిగింది సార్. మనం భయం పొడగొట్టుకోవాలంటే ముందు మనం ఇంట్లో భయం పొడగొట్టుకుంటే బయట కూడా భయం తొందరగా పోతుందని నా అభిప్రాయం సార్. కొంతమంది ఇంట్లో మాట్లాడడానికి, తల్లిదండ్రులతో మాట్లాడడానికి, పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ పెద్దలతో మాట్లాడడానికి చాలా భయపడుతుంటారు మన ఇంటి వాళ్ళతోనే. అంటే ఇంట్లోనే భయం ఉంటుంది వాళ్ళకు, ఇంకా బయటికి వెళ్తే ఇంకా ఫియర్ అవుతారు. ఫస్ట్ మనం మన కమ్యూనికేషన్స్ మొత్తం మన పెద్దలతో మాట్లాడితే, నా అభిప్రాయం సార్, అది బాగుంటుందని నేను అనుకుంటున్నా. అందుకే చాలా వరకు పిల్లలు అందుకే ఇంట గెలిచి రచ్చగెలమంటారు. అదే సార్. చాలా మంది ఏంటంటే పిల్లలు కూడా తల్లిదండ్రులను వాళ్ళ మమ్మీని పోయి అడుగుతారు, ఫాదర్ని అడగలేని పరిస్థితి ఉంటది. ఎందుకంటే సార్ ఐ వాంట్ టు యాడ్ హియర్. అంటే ఫాదర్ దగ్గర కంఫర్ట్ లేదు సార్. ఫాదర్ దగ్గర కంఫర్ట్ ఉంటే ఫాదర్ దగ్గరికి వస్తారు. మీరు కంఫర్ట్ ని ఇవ్వండి, మీరు ఫ్రీగా మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. స్పెండింగ్ టైం విత్ ద చిల్డ్రన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ స్పెండింగ్ మనీ ఆన్ చిల్డ్రన్. పిల్లల కోసం నేను ఇంత సంపాదిస్తున్నా, ఇంత వాళ్ళు ఖర్చు పెడుతున్నాను కాదు. మీ యొక్క క్వాలిటీ టైం ని వాళ్ళతో స్పెండ్ చేయండి. ఈ రోజు మీరు చూస్తే మీ పిల్లల బిహేవియర్ కి కారణం పేరెంట్సే. మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు. అంటే మనం టైం ఇవ్వము, కానీ మన పిల్లలు మాత్రం మన దగ్గరకు వచ్చి ఫ్రీగా చెప్పుకోవాలంటే, ఐ మీన్ మీ ఒక్కరే కాదు సార్, నేను యాజ్ అ టీచర్ గా చాలా మంది పేరెంట్స్ సజెషన్ ఇదే ఇస్తాను. నేను మీరు ఎంత సంపాదిస్తున్నా పర్వాలేదు, కాకపోతే కనీసం రోజులో ఒక ½ అన్ అవర్ అన్నా మీ పిల్లలతో స్పెండ్ చేయాలి. ఇక వాళ్ళకు అదే అలవాటు. సారీ సార్, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మెల్లమెల్లగా
బట్ సోషల్లో కూడా సోషల్ మీడియా అంటే బయటి వ్యక్తులతో కూడా మంచిగా మాట్లాడడానికి వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్, sir. చాలా బాగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు సార్. రోజు ఆకులు శ్రీనివాస్ సారు, వెంకటయ్య సారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా అలా ఛాన్స్ తీసుకోండి దయచేసి. వెంకటయ్య సార్ అన్మిట్ వచ్చింది చూడండి సార్. రాలేదు సార్, మీరు చూడండి. వెంకటేష్ సార్ ఇంక రాలేదు మీకు. ఒకసారి చూడండి, అన్మిట్ చేసుకోండి. ఎస్, ఓకే సార్. థ్యాంక్స్ సార్. రమేష్ సార్ గారు ఈరోజు చాలా అన్వేష్ గారు చాలా చక్కగా చెప్పారు. దీంట్లో మనకు ఫ్యాక్టర్స్ టు సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ అనేటటువంటి దాంట్లో వ్యూ ఓవర్ ప్రిపేర్డ్ అని కొన్ని చెప్పారు సార్. దాంట్లో భాగంగానే మనకి ఏం చెప్పారంటే మనల్ని మనం గొప్పగా ప్రదర్శించుకోవాలి అనేటటువంటి ఒకటి చెప్పారు సార్. ఫ్యాక్టర్స్ టు సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ లో భాగంగా మనల్ని మనం గొప్పగా ప్రదర్శించుకోవాలి అనేది చెప్పారు. దానికి సంబంధించిన ఒక 2 పాయింట్లు చెప్తే కొంచెం అర్థమైంది సార్. స్పందించండి. ఎస్ సార్. అంటే మనల్ని మనం క్లియర్ సార్. మనల్ని మనం గొప్పగా ఎలా ప్రదర్శించుకుంటాము అంటే, నేను ఒక కామన్ వ్యక్తిని కాదు, నేను ఒక పబ్లిక్ స్పీకర్ని, నాకు అంతా తెలుసు, నేను కాన్ఫిడెంట్, అంటే నేను వీళ్ళకి న్యాయం చేయగలుగుతాను అని చెప్పేసి మన కంటెంట్లో కాన్ఫిడెంట్ పెంచుకొని మనం మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు అక్కడ ఒక మర్యాదపూర్వకంగానే మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక శ్లోకం లాగా, అంటే హిందువులకైతే భగవద్గీత శ్లోకం లాగా, ముస్లింలకైతే ఖురాన్లో ఉన్న శ్లోకం లాగా, బైబిల్లో ఉన్న శ్లోకం లాగా, అంటే మనము అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి. అలా మనం మనల్ని గొప్పగా ప్రదర్శించుకోవాలి. ఎప్పుడైతే ఆడియన్స్కి మాట్లాడే వ్యక్తి మనము అనే ఫీలింగ్ కలిగిస్తాడో వాళ్ళు అందులో లీనమైపోతారు సార్. అంటే నేను ఒక స్పీకర్ని అని సపరేషన్ చేసి మాట్లాడకూడదు, నాకు అంతా తెలుసు అని మాట్లాడడానికి కాదు, తెలిసేలా మాట్లాడాలి. మనమంతా ఒకే స్థాయి. కాకపోతే నేను కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం వల్ల నేను స్పీకర్ అయ్యాను, మీరు నేర్చుకునే దశలో ఉన్నారు, మీరు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు, నాకంటే గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఈ విధంగా ఉండాలి. మీకేం తెలియదు, అందుకే నన్ను ఇన్వైట్ చేశారు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు ఇది ఫాలో అవ్వండి. ఇది అహం కేంద్రీకృతం. నాకే తెలుసు అనుకోవడం అహం సార్. నాకు కూడా తెలుసు అని అనుకోవడం ఒక వక్త చేసే పని. సార్ అర్థమైంది అనుకుంటున్నా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, ఇట్స్ అ వండర్ఫుల్ సెషన్. రియల్లీ మన వాసవ్ మెంటర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా ఈ కరోనా టైంలో ఇంత స్ట్రెయిన్ తీసుకొని మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి, ముఖ్యంగా రమేష్ సార్ గారికి నేను డౌట్ కంటే ఎక్కువ మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే మంచి ఇంకా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. రియల్లీ మన అనిల్ రెడ్డి గారు నిజంగా చాలా చిన్న అబ్బాయి, కంపేరిటివ్లీ మనతో పోల్చుకుంటే అంత ఎఫెక్టివ్ గా మాట్లాడుతున్నాడంటే మన ఫౌండేషన్ ఇచ్చినటువంటి ట్రైనింగ్, తనకు ఉన్నటువంటి తపన, వాస్తవానికి ఆ తపన అనేది, ఆ ఫైర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటే ఈ ఎఫెక్టివ్ స్పీకర్స్ గానే కాకుండా ఒక ఎఫెక్టివ్ సొసైటీ కన్స్ట్రక్ట్ అవుతుంది సార్. మన గంప నాగేశ్వరరావు గారికి నిజంగా దండాలు పెట్టుకోవాలి సార్. ప్రతి ఒక్కరము ఇది బాధ్యత, అందరము ప్రతి ఒక్కరము ఒక బాధ్యతగా, ఒక మనిషి మాట్లాడటమే కాకుండా ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎన్నో నేర్చుకుంటున్నాం సార్. ఇది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని పేరు పెట్టారు, కానీ ప్రతి స్పీకర్ నుండి నిజంగా నేను ఒక 21 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ప్రొఫెషన్ లో అయినప్పటికీ ఎన్నో నేర్చుకుంటున్నాను. నిజంగా ఇది వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పూర్ణిమ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. ఎస్, మాట్లాడండి మేడం గారు. సారీ, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్. ఇప్పుడు స్టేజ్ మీద పెట్టినాక స్టార్టింగ్ లో కొటేషన్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇంకా కీవర్డ్స్ కానీ ఏమన్నా అప్లై చేయమని చెప్పారు కదా. అయితే అలాంటివి కొటేషన్స్ ఏమైనా బుక్ ఉంటాయా, లేదంటే ఎట్లా ప్రిపేర్ కావాలి?
చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. కాకపోతే ఇలా మనకు ఒక బుక్ ని ఫాలో అవ్వడం కాకుండా సందర్భానుసారంగా మనకు అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ ఇలా వక్తలు చెప్పప్పుడు కానీ మీరు ఎక్కడో ఒక చోట కానీ మీరు ఒక నోట్బుక్ లో మీ సొంతంగా రాసుకోవాలి. అంటే సందర్భానుసారంగా మనం ఏ కొటేషన్ వాడతామో తెలియదు. ఒక బుక్ ని ఫాలో అయినంత మాత్రాన కొటేషన్స్ మనకు రావు. కానీ నేను మీకు సజెస్ట్ చేసే బుక్ స్వామి వివేకానంద గారి కొటేషన్స్ మీరు ఫాలో అవ్వండి. ఏపీజే అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ మీరు ఫాలో అవ్వండి. అంతకంటే ఇన్స్పిరేషన్ కొటేషన్స్ అంటే చాలా మంది ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఉన్నప్పటికీ వివేకానంద ఒక్కొక్క కొటేషన్ మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఆ కొటేషన్ మనం చదువుతున్నప్పుడు ఎలా అంటే అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్. ఇలా కాకుండా ఆ వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ మీరు ఒకసారి చెప్పారనుకోండి, మీలో ఒక వక్త, ఒక స్వామి వివేకానంద యొక్క రూపం మనలో వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఐ రియలీ ఇన్స్పైర్డ్. ఐ ఫాలో స్వామి వివేకానంద కొటేషన్స్ అండ్ ఈజ్ మై రోల్ మోడల్. నా చిన్నప్పటి నుంచి నేను వివేకానంద అంటే ఫాలో అవుతున్నా సార్. అంటే స్వామి వివేకానంద ఆర్కే మట్కి నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళేవాను అనమాట, వీక్లీ. సో ఈ రోజు నేను మాట్లాడడానికి అది కూడా ఒక ఎక్స్పీరియన్స్, అది కూడా నాకు సపోర్ట్ చేసిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందాక కూడా సారు స్పీచ్ లో కూడా చెప్పారు మేడం, అనగా అనగా రాగమతిశయిల్లుచునుండు తినగవేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన సందర్భానుసారంగా మేడం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మేడం, మనకు ఆటోమేటిక్ గా సామెతలు వస్తుంటాయి, జాతీయాలు వస్తుంటాయి. ఖచ్చితంగా 10 మందిలో పాటు బోన్ రావదట అంటారు. అది ఎవరు చెప్తారు? అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి స్పాంటేనియస్ గా మనకు రావాలి అంటే సార్ కూడా చెప్పారు ప్రాక్టీస్ 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 అని. అది మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నాకు ఎవరు చెప్పారు మేడం? ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పాలని ఎవరు చెప్పారు? మీ ఇద్దరి మధ్య డిస్కషన్ లో నాకు ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా గుర్తొచ్చింది. ఓకేనా మేడం? సార్ అందున ఒక అద్భుతమైనటువంటి బుక్ ను సజెస్ట్ చేశారు, స్వామి వివేకానంద గారి కొటేషన్స్ అని. ఎస్, నా దగ్గర లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మేడం, నా వెనక బుక్ షెల్ఫ్ లో. మీరు కూడా అలా మంచి అబ్దుల్ కలాం గారి, స్వామి వివేకానంద గారి మంచి మంచి గుడ్ పర్సనాలిటీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోండి, నోట్ చేసుకోండి, సందర్భాన్ని బట్టి ఉపయోగించండి. స్వామి సార్ అన్మిట్ వచ్చింది సార్. ఎస్, మాట్లాడండి సార్. స్వామి సార్ మాట్లాడండి. అనిల్ రెడ్డి సార్ ఓకేనా? క్లియర్ ఉందా నా వాయిస్? ఓకే సార్, మీ వాయిస్ క్లియర్. స్వామి సార్ మాట్లాడడమే వెయిట్ చేస్తున్నా. సార్ రావట్లేదు. ఓకే సార్, చూసుకోండి ఒకసారి మీది. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నా సార్. ఇక్కడ ఒక మేడం గారు మాత్రం నోట్స్ బరాబర్ రాస్తున్నారు. మేడం గారు మీరు వివరణ ఇస్తుంటే చూస్తున్నారు. నేను ఆ మేడం గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. మేడం గారు మీకు వచ్చింది చూడండి, మీకు మొబైల్ మీద వచ్చింది మేడం. రాధా అన్యబోయిన మేడం గారు, మీరు ఇప్పటి వరకు ఒకసారి కూడా మాట్లాడలేదు మేడం. స్వామి గారు పర్సనల్ పీసీలో ఉన్నారట, పర్సనల్ ల్యాప్టాప్ మరి ఏదో తెలియదు కానీ వాయిస్ వస్తలేదు. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. ఎస్, మాట్లాడండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పింది మాకు చాలా అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్స్ దాదాపుగా నేను కవర్ చేసుకున్నాను సార్. చెప్పండి మ్యామ్. నాకు ఇప్పుడు కూడా మీరు చెప్పిన పాయింట్స్ రాసుకున్నా కానీ కొంచెం ఫియర్ అయితే ఉంది సార్. మాక్సిమం నేను మీరు చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ నా ఫియర్ అనేది నేను పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాను సార్. తప్పకుండా తప్పకుండా మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం గారు. సార్ యా, డౌటా మ్యామ్? ఇంకేదన్నా చూడండి మేడం, అన్మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే సార్. ఓకే స్వామి సార్ చూసుకోండి సార్. ఎస్, మాట్లాడండి సార్. స్వామి సార్
ఓకే, పున్నా శివ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. Happy evening, వాస్తవానికి అనిల్ సార్ చెప్తుంటే హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్తుంటే ఆడే క్లాస్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది సార్. అనిల్ సార్, హలో సార్. చెప్పండి సార్ కి చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. 2-3 డేస్ నుంచి వెదర్ సపోర్ట్ చేయట్లేదు సార్. కొంచెం సిగ్నల్స్ ఉండట్లేదు. వెదర్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం మీరు పాసిబిలిటీ ఉంటే యూట్యూబ్ లింక్ పంపండి సార్. కొంచెం ఫ్రీ టైమ్ లో మేము అది మళ్ళీ చూడగలుగుతా. మళ్ళీ తప్పకుండా తప్పకుండా శివ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే గురువు గారు, ఓకే 96 ఉన్నారు సార్. నైస్. కన్క్లూడ్ చేద్దామా సార్? డివి సార్ చేయండి సార్, చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు దాదాపు మనం హాఫ్ ఆఫ్ ది డేకి దగ్గరలో ఉన్నాము. సగం టాపిక్స్ వస్తున్నాయి. 4వ అసైన్మెంట్ కూడా వచ్చేసింది. ఈరోజు 5వ అసైన్మెంట్ కూడా వస్తుంది. సో ఈ 4వ అసైన్మెంట్ పూర్తి చేసిన దగ్గర నుంచి మేము ఎందుకు స్టార్టింగ్ లో వదిలిపెడతాము అంటే, స్టార్టింగ్ లో ఉంటారు కాబట్టి ముందు నుండే మేము కొంచెం గట్టిగా చెప్తే ఎక్కడ నర్వస్ గా ఫీల్ అయ్యి మిగిలిన అసైన్మెంట్లు చేయరు అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఎవరైతే 5వ అసైన్మెంట్ నుంచి టెలిగ్రామ్ లోకి వస్తారో, ఆ టెలిగ్రామ్ లో యాప్ లోకి వచ్చిన తర్వాత నుండి మొదలైంది సార్ అసలు సినిమా. అప్పుడు ఖచ్చితంగా, ఎందుకు అంటే ఇక మీరు యు ఆర్ నియర్ టు స్టేజ్ అన్నట్టు. మేబీ ఇక మీరు స్టేజ్కి దగ్గరలో ఉన్నారు అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మీరు స్పీచ్ ఇవ్వడానికి దగ్గరగా ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క స్పీచ్ లో ఉండేటువంటి వాయిస్ మాడ్యులేషన్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అట్టైర్ని కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి. డైరెక్షన్ అంటే మొన్న మీకు చెప్పారు, మనం ఏమి చెప్తున్నాము, ఎటు వెళుతున్నాము అని చెప్పడంతో పాటు ఇప్పుడు నేను మీకు మాట చెప్పేటప్పుడు నేను అంత స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాను సార్. అంటే మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎస్ టైప్ లో చూడాలి జనాన్ని. ఇందాక అనిల్ రెడ్డి సార్ కూడా చెప్పారు, నాకు తెలిసే మల్లారెడ్డి సార్ తెలుసు. మల్లారెడ్డి సార్కి వెళ్ళే చూసి మాట్లాడితే, మల్లారెడ్డి సార్ ఒక్కళ్ళే కాదు కదా, ఇక్కడ 192 మంది వచ్చినప్పుడు 191 మంది ఉంటారు. నేను అందరినీ కవర్ చేయాలి. నేను మల్లారెడ్డి సార్కి వెళ్ళే చూసి మాట్లాడుతుంటే ఏమనుకుంటారు అంటే, పూర్ణిమ మేడం గారు మల్లారెడ్డి సార్ చెప్పుకుంటానులే, నాకెందుకు లేండి సార్. అప్పుడు మేడం గారు ఏం చేస్తారు, పక్కనే ఉన్నటువంటి ఇందాక మాట్లాడినటువంటి మేడం గారితో మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా రమాదేవి మేడంతో మాట్లాడుతుండొచ్చు. మనం డైరెక్షన్ అనగానే మన టాపిక్ ఏ రూట్ లో వెళుతుంది అనడంతో పాటు మనం స్టేజ్ కింద ఉన్నటువంటి వాళ్ళని ఆయా సింబల్స్ తోటి ఎన్ షేప్ లో చూస్తున్నావా, వి షేప్ లో చూస్తున్నావా, ఎం షేప్ లోనా, డబ్ల్యూ షేప్ లోనా, ఎస్ షేప్ లోనా, ఈ డైరెక్షన్ లో కూడా చూస్తూ కవర్ చేస్తున్నారా లేదా మీరు అసైన్మెంట్లు అనేది కూడాను మేము గమనిస్తామండి. ఏమాత్రం క్వాలిటీలో రాజీ పడే ప్రసక్తి లేదు. మేము గతంలో చేసిన దాని నుండి బయటపడే క్వాలిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము 5గురం ఆయా మెంటర్స్ కింద పనిచేసి మేము బయటకు వచ్చాము ఈ ప్లాట్ఫామ్ మీదకి. ఒక మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ తయారు చేయాలి, మాతో పాటు మిమ్మల్ని కూడా నడిపించాలి అని. అలాగే మాతో పాటు నడుస్తూ ఉన్నారు లాస్ట్ బ్యాచ్ లో, బిఫోర్ లాస్ట్ బ్యాచ్ లో కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు. చేరినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారండి, కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎంపిక కాబడే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మాత్రం 100లోనే ఉంటారు, లేదా 1000లో ఉంటారు. సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు 100లో ఉంటారు. సో ఇది కూడా అలాగేనండి. కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు 4వ అసైన్మెంట్ పోస్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత 4 అసైన్మెంట్ పూర్తి చేసిన వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లోకి మేము చేస్తాము. అప్పుడు మీకు సమయం పెరుగుద్ది, వీడియోలు పెంచేటువంటి సమయం పెరుగుతుంది. దాన్ని పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క డాటా అనేటువంటిది ఎక్కువ ఎంబీలు ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకొని పోస్ట్ చేయవచ్చు. సపోజ్ 600 MB ఉన్నటువంటి, అంటే 1/2 GB ఉన్నటువంటి వీడియోని వాట్సాప్ లో చేస్తే 1/2 GB ఖర్చు అయింది. దానిని 180 MB 200 MBకి తగ్గించేసి టెలిగ్రామ్ లో మీరు పోస్ట్ చేసే విధానానికి సంబంధించిన వీడియోని కూడా మేము పెడతాము. సో ఈరోజు 4వ అసైన్మెంట్ పెడతామండి. ఖచ్చితంగా మీరు మరలా మీకు నమస్కారం తెలియజేస్తూ చెప్పేది ఒకటే, సెషన్ జరిగేటప్పుడు మధ్యలో లెఫ్ట్ కాకండి. సెషన్ అయిన తర్వాత ఒక 3-4 డౌట్స్ వినండి, తర్వాత లెఫ్ట్ కండి, ప్రాబ్లం ఉండదు. అప్పుడు మీరు టాపిక్ చక్కగా విన్నవాళ్ళు అవుతారు. ఈరోజు ఇంతవరకు కూడాను
ఒక అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చి అందరినీ కూడాను మెప్పించినటువంటి, ఒప్పించడం కాదు, మెప్పించి మంత్రముగ్ధులను చేసేటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి శంకరే అనిల్ రెడ్డి గారికి వాసవ్ మెంటర్స్ అందరి తరఫున, వాసవ్ సీనియర్ ఫెసిలిటేటర్స్, వాసవ్ ఫెసిలిటేటర్స్ అందరి తరఫున, అలాగే పార్టిసిపెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అదే విధంగా ఇంతసేపు ఓపికగా కూర్చొని ఈ యొక్క స్టేజ్ ఫియర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటి టాపిక్ ని పూర్తిగా అవపాసన పట్టారు అనేటువంటి నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తూ ఉన్నాను. అందరికీ జై హింద్ జై భారత్ చెప్పడానికి ఆప్షన్ ఇస్తున్నాను సార్. ఒకసారి మన ఇంపాక్ట్ దాని ప్రకారం రూల్ ప్రకారం మనం చెప్దాము. ఓకే సార్, అందరికీ వచ్చింది సార్. జై హింద్ జై భారత్, వందే మాతరం. జై హింద్ జై భారత్, వందే మాతరం.